మయా మము జీవింపచేయుమయా. మమ్మల్ని మిక్కిలిగా ప్రేమిస్తున్న మా ప్రిపర్లో తండ్రి, గత కాలం అంతా కాచి కాపాడడం తండ్రి. మరి మేము ఈ రోజు వరకు ఇలా అన్నమాటది కేవలం మీకు కృపా కనికరం వేసా. ఎంతో మంది దినాన్ని చూడలేక మరి నువ్వు సరేసే కానీ మరి యొక్క దినాన్ని చూసే భాగ్యం విషయం మేము మీకేమన్నా చెల్లిస్తున్నాయినా. అలాగే పాటల ద్వారా మేము మీరే మరి మహిమ పొందాలని మేము నమ్ముచున్నాం. అలాగే జరగబోతున్న మరి ఆరాధన ద్వారా ఇంకను అలాగే మరి మీరే మహిమ పొందుతారని మేము నమ్ముతున్నాం నైనా. అలాగే మరి వాక్యం ద్వారా కూడా మేము మీరే మాతో మాట్లాడమని వేడుకున్నాయినా. ఎవరు మరి ఏ కష్టాల్లో ఉన్నారో బాధలు ఉన్నారో మాకైతే తెలియదైనా ఆ బాధలన్నిటి చూచిపాడు ఉంటేనైనా మరి ఇంకను వేసా. అలాగే మరి ఇంకను మరి ఈ ఆరాధన అంతట్లో ఆది నుంచి అంతం వరకు మేము మీరే మీ ఆత్మ అధ్యక్షత వహించమని వేడుకుంటూ ప్రార్థన అడిగి వేడుకుంటున్నాం మా పేపర్లో తండ్రి. ఆమేన్. ఆమేన్. మన మధ్యలో ఉన్నటువంటి పాస్టమ్మ గారు ఈరోజు మనకు కీర్తన చదువుతారు. మనం అందరం కలిసి వారితో దేవునామాన్ని కీర్తిద్దాం. కీర్తనలు 119వ కీర్తన వద్ద మీ బైబిల్ తెరవండి. 119 64 నుండి 72 వరకు. కీర్తనలు 119వ కీర్తన 65 నుంచి 72 వరకు ధ్యానించుకుందాం. యెహోవా నీ మాట చొప్పున నీ సేవకునికి నీవు మేలు చేసి ఉన్నావు. నేను నీ ఆజ్ఞలయందు నమ్మిక ఉంచి ఉన్నాను. మంచి వివేచన మంచి జ్ఞానము నాకు నేర్పము. శ్రమ కలుగక మునుపు నేను త్రోవ విడిచి తిని ఇప్పుడు నీ వాక్యము ననుసరించి నడుచుకొనుచున్నాను. నీవు దయాళుడవై మేలు చేయుచున్నావు. నీ కట్టడలను నాకు బోధింపుము. గర్విష్ఠులు నా మీద అబద్ధము కల్పించుదురు. అయితే పూర్ణ హృదయముతో నేను నీ ఉపదేశములను అనుసరింతును. వారి హృదయము ప్రభువలే మందముగా ఉన్నది. నేను నీ ధర్మశాస్త్రమును బట్టి ఆనందించుచున్నాను. నేను నీ కట్టడలను నేర్చుకున్నట్లు శ్రమ నొందినుట నాకు మేలాయను. వేల కొలది వెండి బంగార నాణెముల కంటే నీవిచ్చిన ధర్మశాస్త్రము నాకు మేలు. ఆమేన్ ఆమేన్. మనం అందరము ఆ విధంగా నిలవబడి ఉండగానే మన రెండు చేతులు పైకెత్తి కొద్ది క్షణాలు స్తుతి ఆరాధన చేస్తూ ఆయన నామాన్ని కనపరుద్దాం. మనకు బలమైన దేవుని బట్టి ఆనందగానం చేయుడి, కీర్తన ఎత్తుడి, గిలక తప్పెట పట్టుకొనుడి, స్వరమండలమా సితారా మేలుకోండి అని చెప్పి కీర్తనకారుడు అంటున్నాడు. ఈరోజు మనకు బలమైన దేవుని బట్టి ఆనందగానం చేద్దాం, ఆయన నామాన్ని కీర్తిద్దాం, ఆయన నామాన్ని గణపరుద్దాం, స్తుతిద్దాం. దేవానికి వందనాలు, యేసయ్యా నీకు వందనాలు. యేసయ్యా నీ నామమునికి మహిమ ఘనత ప్రభావాలు ఆరోపిస్తున్నామని చెప్పి దేవుని సన్నిధిలో మనం మొరపెట్టి ఆయన నామాన్ని కీర్తిద్దాం. ఈరోజు మనకు బలమైన దేవుడు ఆయనే. ఆయన బట్టి మనం స్తుతించడానికి ఇక్కడికి వచ్చాం, ఆయన బట్టి మనం మహిమపరచడానికి వచ్చాం. కాబట్టి ఈరోజు ఎక్కడున్న వారు అక్కడే దేవుని సన్నిధిలో మనం ఆయన కీర్తిద్దు, ఆయన కీర్తిస్తూ ఆయన నామాన్ని గణపరుద్దాం. హల్లెలూయా హల్లెలూయా హల్లెలూయా. యేసయ్యా నీకు వందనాలు, నీకే మహిమ, నీకే ఘనత, నీకే ప్రభావం. కీర్తనీయుడా నా శాలేము రాజా, వధింపబడిన గొర్రె పిల్ల, మా స్తుతులకు యోగ్యుడా. వధింపబడిన గొర్రె పిల్ల, మా స్తుతులకు యోగ్యుడా. ఆమేన్ ఆమేన్ హల్లెలూయా. ఆమేన్ ఆమేన్ హల్లెలూయా. ఆమేన్ 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 హల్లెలూయా.
ఆమేన్ ఆమేన్ హల్లెలూయా. బలి అయిపోతివా ప్రాణనాథుడా, నీ రక్తమునిచ్చి నన్ను రక్షించావు. బలి అయిపోతివా ప్రాణనాథుడా, నీ రక్తమునిచ్చి నన్ను రక్షించావు. నీ సిలువ దర్శనమే నా రక్షణాధారం, నీ సిలువ దర్శనమే నా రక్షణాధారం. నీ శ్రమలే నా విశ్వాసాయుధం, నీ శ్రమలే నా విశ్వాసాయుధం. ఆమేన్ ఆమేన్ హల్లెలూయా. ఆమేన్ ఆమేన్ హల్లెలూయా. ఆమేన్ ఆమేన్ హల్లెలూయా. ఆమేన్ ఆమేన్ హల్లెలూయా. కీర్తనీయుడా నా షాలేము రాజా, వధింపబడిన గొర్రె పిల్ల, మస్తుతులకు యోగ్యుడా. వధింపబడిన గొర్రె పిల్ల, మస్తుతులకు యోగ్యుడా. ఆరాధింతును ఆత్మరూపుడా, నీవే జీవనరాగం. ఆరాధింతును ఆత్మరూపుడా, నా హృదయ వీణపై నీవే జీవనరాగం. సజీవయాగముగా నీ సేవలో, సజీవయాగముగా నీ సేవలో, పానార్పణముగానే పోయబడుదును, పానార్పణముగానే పోయబడుదును. ఆమేన్ ఆమేన్ హల్లెలూయా. ఆమేన్ ఆమేన్ హల్లెలూయా. ఆమేన్ ఆమేన్ హల్లెలూయా. ఆమేన్ ఆమేన్ హల్లెలూయా. కీర్తనీయుడా నా షాలేము రాజా, వధింపబడిన గొర్రె పిల్ల, మస్తుతులకు యోగ్యుడా. వధింపబడిన గొర్రె పిల్ల, మస్తుతులకు యోగ్యుడా. అలాగూ నిలవబడగానే మన రెండు చేతులు పైకెత్తి కొద్ది క్షణాలు దేవుని ఆరాధిద్దాం, స్తుతిద్దాం, ఆయన నామాన్ని కీర్తిద్దాం. ప్రభువా, నీవే మా యొక్క జీవితంలో గొప్ప కార్యాలు చేసిన దేవుడవు, నీకు అసాధ్యమైనది ఏది లేదని చెప్పి దేవుని సన్నిధిలో ఆయన నామాన్ని గణపరుద్దాం, ఆయన నామాన్ని కీర్తిద్దాం, ఆయన నామాన్ని కొనియాడదాం. ఈరోజు దేవుని సన్నిధిలో మనం ఇక్కడ చేరి ఉంటుండగా మన రెండు చేతులు పైకెత్తి కొద్ది క్షణాలు ఆయన నామాన్ని కీర్తిద్దాం. యేసయ్యా నిన్ను ఆరాధింతు, నీలాలేరెవరు. సర్వశక్తుడా స్తుతింతును, నీవే నా కోరిక. స్తుతింతును, నీవే నా నీతిగా. యేసయ్యా నిన్నందరూ పాడదాం. ఆరాధించు, నీలాలేరెవరు. I worship you, Almighty God. There is none like you. I worship you, all minds of faith. That is what I want to do. I give you praise, for you are my righteousness. I worship you, Almighty God. There is none like you. నిన్నే ప్రేమింతును, నిన్నే ప్రేమింతును యేసు, నిన్నే ప్రేమింతును.
నేవెనుదిరుగా నీ సన్నిధిలో మోకరించి నీ మార్గములు సాగేదా నిరసించక సాగేదా నేవెనుదిరుగా నీ సన్నిధిలో మోకరించి నీ మార్గములు సాగేదా నిరసించక సాగేదా నేవెనుదిరుగా. ఈరోజు మనం వెనుదిరగకుండా దేవుని సన్నిధిలో ప్రార్థనలో ముందుకు సాగుదాం, ప్రార్థన చేసుకుందాం. జరుగుతున్న ఈ యొక్క ఆరాధన అంతటి ద్వారా దేవుడు మహిమ పొందినట్లు మన సంఘ సభ్యురాలు సోదరు శైలజ ముందుకొచ్చి మన ప్రార్థనలు నడిపిస్తారు. అందరూ కూడా ప్రార్థనలు ఏకీభవిద్దాం. ప్రార్థన. థ్యాంక్ యూ జీసస్. హల్లెలూయా హల్లెలూయా హల్లెలూయా. యేసయ్య నీకే వందనాలు తండ్రి, Yes. స్తుతులు మీకే స్తోత్రం చెల్లించుకుంటున్నాను తండ్రి ప్రభువా. తండ్రి గడిచిన నెల అంతా తండ్రి మమ్మల్ని కాచి కాపాడినారు బట్టి తండ్రి మీకు కోట్ల Amen. స్తుతులు స్తోత్రాలు తండ్రి ప్రభువా. ఈ ఆగస్టు నెలలో మేము అడుగు పెట్టబోతున్నాం తండ్రి ప్రభు. Yes. అంతే మమ్మల్ని కాచి కాపాడండి మీకే వందనాలు తండ్రి ప్రభువా. తండ్రి మీరు పాటల ద్వారా మహిమ పొందుతున్నాం తండ్రి ప్రభు. యేసయ్య తండ్రి ప్రభు, ఏ వాక్యం ద్వారా మాట్లాడబోతున్నారు తండ్రి, ఆ వాక్యం తండ్రి ప్రభు మమ్మల్ని గుండెల్లో భద్రపరిచి తండ్రి ప్రభు తండ్రి తండ్రి పిడిచేవన పెట్టకుండా తండ్రి ప్రభు గుండెలు భద్రపరచుకునే కృప దయచేయండి తండ్రి ప్రభు. వాక్యానుసారంగా నడిచే కృప దయచేయండి Yes. తండ్రి ప్రభు. తండ్రి మీకు వందనాలు తండ్రి. మా సంఘ సభ్యులు తండ్రి ప్రభు ఎవరైతే మార్గ మధ్యంలో ఉన్న తండ్రి ఆ బిడ్డలను నడిపించండి తండ్రి ప్రభు. యేసు మీకు వందనాలు తండ్రి. Amen. ఏ బిడ్డలు తండ్రి ఎక్కడ అవసరతున్నారు తండ్రి ఆ బిడ్డలను తండ్రి ప్రభు తీర్చండి తండ్రి. Yes. అనారోగ్యంగా ఉన్న బిడ్డలను కూడా ముట్టి స్వస్థపరచండి తండ్రి ప్రభు. ప్రతి బిడ్డలను తండ్రి మీరు ముట్టి స్వస్థపరచండి. మీకు వందనాలు తండ్రి ప్రభు. తండ్రి తండ్రి ప్రభు తండ్రి మా సంఘ బిడ్డలు తండ్రి ప్రభు, ఏ బిడ్డలు తండ్రి ప్రభు తండ్రి ఇరుకులు ఇబ్బందుల్లో ఉన్నారు తండ్రి, అవన్నీ ఆ బిడ్డల పట్ల మీరు Yes, తీర్చండి. Lord. ఏ ఘన సమయం చెల్లించుకుంటూ యేసయ్య తండ్రి ప్రభు ఈ చిన్న ప్రార్థన అడిగి పెట్టుకుంటున్నాను తండ్రి. ఆమేన్ ఆమేన్. ఆమేన్ ఆమేన్ ఆమేన్. మనమందరము మరి అందరు కూర్చోనండి, మనము విందాం. దేవుని వాక్యముల నుండి 119వ కీర్తన వద్ద మీ బైబిల్ తెరవండి. 119వ కీర్తన 119వ కీర్తన 65వ వచనం వద్ద మీ బైబిల్ తెరవండి. 119వ కీర్తన 65వ వచనం. యెహోవా నీ మాట చొప్పున నీ సేవకునికి నీ మాట చొప్పున నీ సేవకునికి ఉన్నావు. నీవు మేలు చేసి ఉన్నావు. ఈరోజు దేవుని వాక్యంలో నుండి మరి శ్రేష్టమైన మాటలు మనం వినబోతున్నాం. దావీదు రాసినటువంటి తేత్, పోయిన వారం హేత్, ఈ వారం తేత్. ఇదేంటి కొత్త పదం అని అనుకుంటున్నాం. హీబ్రూ పదంలో ఉన్న వర్ణమాలలో ఇదొక అక్షరం. ఆల్ఫాబెట్స్, ఇంగ్లీష్ ఆల్ఫాబెట్స్లో ABCDEFGH ఎట్లనో అట్లాగే తేత్ అనేది ఒక అక్షరం. అలాగూ తేత్ అనే మాట మీద దేవుని మేలులను మనం ఈరోజు చూడబోతున్నాం. దేవుని సేవించే వారికి దేవుడు చేసే మేలు, ఎన్ని గొప్ప మేలు దేవుడు చేస్తాడు, ఎంత గొప్ప కార్యాలు దేవుడు చేస్తాడు అనేటువంటి మాటలు మనం వింటుంటే దేవుడు మాటను నెరవేర్చే దేవుడు, అది మనం నమ్మాలి. హల్లెలూయా. దేవుడు మాట ఇస్తే మనుషులైన మాట తప్పుతారు కానీ దేవుడు మాట తప్పడు. హల్లెలూయా. మాటలోనే మేలుంది. హల్లెలూయా. దేవుని మాటలో మనుషునికి మేలు చేసేటువంటి అంశాలు ఉన్నాయి. కాబట్టి దేవుని వాక్యంలో 87వ కీర్తనలో ఆసాపు కూడా అంటాడు, అయ్యో ఇశ్రాయేలు, నీవు నా మాట విన్నెడల ఎంత మేలు. చూడండి 87వ కీర్తన, అయ్యో ఇశ్రాయేలు, నీవు నా మాట విన్న ఎడల నీవు నా మాట విన్న ఎడల. ఎంత మేలు. కాబట్టి మాట వింటే మేలు అనేది మన జీవితంలో జరుగుతుంది. హల్లెలూయా. హల్లెలూయా. కాబట్టి దేవుని సేవకునికి దేవుడిచ్చినటువంటి మాటలో మేలును దాచిపెట్టాడు దేవుని సేవించే బిడ్డలకి. అలాగే
దేవుడు మేలు చేసి ఉన్నాడు అని అంటున్నాడు. ఇది మేలు చేస్తాడు అనట్లేదు, మేలు చేసి ఉన్నాడు. మాట చొప్పున మేలు చేసేవాడు. చాలాసార్లు మనం మాట్లాడితే చాలామంది ఎందుకయ్యా ఉట్టిగానే గాలి మాటలు మాట్లాడతాం, కానీ దేవుడు మాట్లాడితే గాలి మాటలు కాదు, ఆ మాటలో గొప్ప శక్తి ఉంది. హల్లెలూయా. కొంతమంది గాలిలోనే మెడలు కడుతుంటారు, అట్లా కాదు. దేవుడు మాట్లాడితే ఆయన మాటలో గొప్ప శక్తి ఉంది. ఆయన మాటలో సర్వ సృష్టి దాగి ఉంది. ఆయన మాటలో సృష్టినంతటి చేసినంత గొప్ప ఘనత ఉంది. ఆయన మాట్లాడితే అది జరిగి తీరుతుంది అంతే. హల్లెలూయా. కాబట్టి దేవుని మాట కొరకు భక్తుడైన దావీదు అంటున్నాడు, అయ్యా నీవు సెలవిచ్చావు, ఆ సెలవిచ్చిన మాట చొప్పున నాకు మేలు జరిగింది, నాకు ఎక్కడ కీడు జరగలేదు అంటున్నాడు. అయితే ఆయన మేలును ఈ యొక్క ఫెయిత్ అనేటువంటి ఆల్ఫబెట్, హీబ్రూ ఆల్ఫబెట్ మీద మనం చూడబోతున్నాం. దేవుని సేవకునికి దేవుని సేవించే బిడ్డలకు ఆయన చేసే మేలులు, దేవుని సేవించే వారికి జరిగే మేలు. ఏ మేలులు అంటే మాట చొప్పున మేలు జరుగుతుంది ఒకటి. రెండవది అక్కడ 66వ వచనంలో నేను నీ ఆజ్ఞల యందు నమ్మిక ఉంచి ఉన్నాను, మంచి వివేచన మంచి జ్ఞానం నాకు నేర్పుము. కాబట్టి దేవుని సేవకునికి, దేవుని సేవించే బిడలకు ఆయన మేలు చేసే దేవుడు దావీదు దేవుని సేవకుడు. ఆయన ఎంత గొప్ప మేలు చేశాడంటే, ఒకప్పుడు అడవిలో ఉన్నాడు దావీదు, కానీ అంతఃపురానికి నడిపించి గొర్రెల కాపరిని రాజుగా చేశాడు. హల్లెలూయా. గొర్రెల కాపరిని ఏం చేశాడు? రాజుగా చేశాడు. ఇదేదో మోసాల ద్వారా లేదా వాళ్ళని వీళ్ళను ముంచడం ద్వారా పైకొచ్చినటువంటి వాడు కాదు. ఆయనను ఏరి కోరి ఫలాని వాడు అక్కడ అడవిలో ఉన్నాడని పిలిపించి కూడా దేవుడు దావీదును అంతఃపురానికి నడిపించాడు. చూసారా? దావీదు అంతఃపురానికి వచ్చినాక దేవుడు తన ఆత్మచేత అభిషేకించాడు దావీదును. దేవుడు సమూయేలును పంపించి తైలపు బొడ్డితో అభిషేకించాడు. ఈరోజు దేవుని మాట చొప్పున దేవుడు చేసే మేలు మన జీవితంలో జరగాలి అంటే ఫస్ట్ మనము నమ్మకం పెట్టుకొని జీవించాలి. దావీదు భక్తునికి ఉన్న నమ్మకం ఏంటిదంటే, ఏ రోజైనా దేవుడు నన్ను హెచ్చిస్తాడు. అందుకే ఆయన రాసినటువంటి మాటల్లో, నూనెతో నా తల అంటి ఉన్నావు, నా గిన్నె నిండి పొర్లుచున్నది, నా బ్రతుకు దినములు అన్ని కృపాక్షేమములే వెంట వస్తాయి అనట్లేదు, వెంట వచ్చును అంటున్నాడు. అంటే అంత నమ్మకం దావీదులో ఉంది. అంటే రాజుగా చేయక ముందే, గొర్రెల కాపరిగా ఉన్నప్పుడే ఈ పాట రాశాడు. ఏ పాట? యెహోవా నా కాపరి, నాకు లేమి కలగదు, పచ్చిగల చోట్లను ఆయనను పరుండజేయుచున్నాడు అని మరి దేవుని వాక్యం నుండి మనం చూస్తున్నాం. ఈరోజు దేవుని మాట వింటున్న ప్రతి ఒక్కరు కూడా దేవుని మాటల మీద నమ్మకం పెట్టుకోవాలి. మొదటిది, ఆయన మాట ఇచ్చినప్పుడు మాట తప్పడు. రెండవది, దేవుని వాక్యంలో మనం చూస్తే మనం నమ్మకం కలిగి జీవించాలి. నమ్మకం మన జీవితంలో నమ్మకం లేకపోతే మనము దేవుని ఆరాధించలేం. నమ్మకాల ద్వారా, అంటే నమ్మకము అంటే ఏంటి? విశ్వాసము ద్వారా దేవుడు గొప్ప కార్యాలు మన జీవితంలో చేస్తాడు. అందుకే ఈ 66వ వచనంలో మంచి వివేచన మంచి జ్ఞానము నాకు నేర్పు అంటున్నాడు. నేర్చుకుంటున్నాడు భక్తుడు ఏం చేస్తున్నాడు? నేర్చుకుంటున్నాడు. మనం చాలాసార్లు ప్రతి ఆదివారం దేవుని సన్నిధికి ఎందుకు వస్తున్నామంటే, వీఆర్ లెర్నింగ్ సంథింగ్ హియర్. ఇక్కడ మనము దేవుని సన్నిధిలో మంచి విషయాలు నేర్చుకుంటున్నాం. ఒకటి మంచి వివేచన, రెండవది మంచి జ్ఞానం. పూర్వమందున్నటువంటి ఆదామవ్వలు ఆ పండు తింటే మాకు వివేచన వస్తుంది అనుకున్నారు, కానీ వివేచన కోల్పోయారు. ఆత్మ సంబంధమైన వివేచన కోల్పోయారు. శరీర సంబంధమైన వివేచన వచ్చింది, ఆత్మ సంబంధమైన వివేచన కోల్పోయారు. ఆత్మ సంబంధమైన జాగ్రత్తను కోల్పోయారు, ఆత్మ సంబంధమైన ఆశీర్వాదాలను కోల్పోయారు. కానీ ఇక్కడ భక్తుడు ఏమంటున్నాడంటే, మంచి వివేచన జ్ఞానము నాకు నేర్పు.
అయ్యా నాకు నా పితరుల నుండి వచ్చిన ఆ జ్ఞానం కాదు, నీ జ్ఞానం నాకు కావాలి. ఎందుకంటే మనం బ్రతకాలంటే జ్ఞాన హృదయము కావాలి. 90వ కీర్తనలో భక్తుడైన మోషే అంతటి వాడే, అయ్యా నేను బ్రతుకుటకు నాకు జ్ఞాన హృదయం దయచే అంటున్నాడు. ఈరోజు ఇలాంటి స్థితి మనకుందా? ఒకవేళ లేకపోతే దేవుని సన్నిధిలో మనం అడుగుదాం. ఎందుకంటే దేవుడు మన జీవితంలో గొప్ప కార్యాలు చేస్తూ ఉన్నాడు. మంచి ఆలోచన, మంచి వివేచన అనేది మన జీవితంలో లేకపోతే ప్రయోజనం లేదు. ఈరోజు మంచి వివేచన, ఒకప్పుడు ఆదామవ్వలు పొరపడ్డారు. ఏమని? ఆ సాతాను వచ్చి సర్పం రూపకంగా అది వచ్చి మాట్లాడిందంట. పాము ఎక్కడైనా మాట్లాడుతుందా? కానీ పాముకు ఆ దినాల్లో మాటలు నోరుంది, మాట్లాడింది. ఏమని? ఆ సాతాను ఆ పాములో దూరి మాట్లాడడం జరిగింది. ఏమనంటే, అయ్యా మీరు ఈ పండు తింటే నిశ్చయముగా మీరు దేవతల వలె మారతారనగానే ఆ పండు ఫస్ట్ అవ్వ తిన్నది. నిజమా? ఇది నిజమా అంటే, అవును ఇది నిజమే, నువ్వు తినాలి అంటే మంచి చెడ్డల వివేచన నిత్య వృక్ష ఫలం అట. ఆ మాట చూద్దామా ఒకసారి? ఆదికాండం 2వ అధ్యాయంలో. అంటే మనకున్న పూర్వమందు ఉన్నటువంటి పితరులకు వివేచన, జ్ఞానము, దేవుడిచ్చిన జ్ఞానాన్ని పక్కకు పెట్టి సాతాను చెప్పిన ఆ పండును తినడం ద్వారా వచ్చిన జ్ఞానంతోనే ఈ దినాల్లో చాలామంది బ్రతుకుతున్నారే. దేవుని దగ్గర పోతే ఏమొస్తుంది? దేవుని దగ్గర పోతే మనకి ఏమైనా వస్తుందా? ఈరోజు కూలీకి పోతే 450, 500 రూపాయలు వస్తుంది. ఈరోజు కూలీకి పోతే 700 వస్తాయి అని చెప్పి కూలికి వెళ్ళిపోయే వాళ్ళు ఉంటారు. కానీ మంచి వివేచన, మంచి ఆలోచన, మంచి జ్ఞానము అనేది దేవుని దగ్గర ఉంది. అది అడిగి పొందుకోవాల్సిన వారమై మనం ఉన్నాం. కానీ సాతానుడు వచ్చేమన్నాడు, ఈ పండును తిను అని అనగానే అందుకు సర్పము, ఆ 3వ అధ్యాయం ఈ 2వ వచనం చదవండి. అందుకు స్త్రీ ఈ తోట చెట్ల ఫలములను మేము తినవచ్చును. అయితే తోట మధ్యనున్న చెట్టు ఫలములను గురించి దేవుడు మీరు చావకుండునట్లు వాటిని తినకూడదని వాటిని ముట్టకూడదని చెప్పానని. చూసారా? స్త్రీకి కూడా దేవుడు ఆదాముకు చెప్పినప్పుడు స్త్రీ కూడా ఉంది. భార్యను పక్కకు పెట్టి భర్తకు వేరుగా చెప్పాడు దేవుడు. ఏదైనా చెప్పాలనుకుంటే భర్త భార్యలు ఇద్దరికి కూడా చెప్పాడు. ఎవరు భర్త? ఎవరు? ఆదాం. భార్య ఎవరు? హవ్వ. వాళ్ళిద్దరికి చెప్పాడు. వాళ్ళిద్దరిని సృష్టించిన తర్వాత ఇగో మీరు ఈ తోట వృక్షంలో, అప్పుడు వాళ్ళిద్దరితోనే సృష్టి మొదలైంది కాబట్టి ఆ ఏదైనా తోటలో వారిద్దరే ఉన్నారు. అయితే వారితో అన్నాడు, మీరు అన్ని తినొచ్చు, కానీ ఈ మంచి చెడుల తెలివినిచ్చే వృక్ష ఫలము ఇది నేను మొలిపించలేదు, అది దానంతట అదే మొలిసింది, అది మీరు తినకూడదు. హల్లెలూయా. అది మీరు తినకండి, అది తింటే చచ్చిపోతారు మీరు అంటే మనం ఏం చేస్తాం? ఉదాహరణకి ఏదైనా తింటే చచ్చిపోతామంటే ఇప్పుడు జాగ్రత్తలు పాటిస్తాం. కొన్నిసార్లు బయట వాళ్ళు చెప్తే తినాం, కానీ డాక్టర్ చెప్పినప్పుడు నువ్వు రోజు అన్నం తిన్నావు అనుకో తొందరగా చచ్చిపోతావు అంటే ఏం చేస్తాం మనం? అన్నాన్ని విషంగా భావించి తినం. కానీ దేవుడు చెప్పితే ఆదామవ్వలలో హవ్వలో ఆ స్పర్శ ఉంది, లేదని కాదు. ఆ పండు తినకూడదనే ఆ స్పర్శ ఉంది. కానీ హవ్వ ఎంత తొందరగా ఏమంటారు ఒక విధంగా ఆమె ఆ సర్పం చేతిలో మోసపోయిందంటే చాలా చక్కగా మోసపోయింది. అందుకే ఈ దినాల్లో కూడా ఎవరునూ మిమ్మల్ని మోసపరచనీయకుండా చూసుకోండి. గుడికి పోతున్నప్పుడు, గుడికి ఎందుకు పోతున్నావమ్మా? ఆ గుడికి పోతేనే నీకు వస్తుందా భక్తి? ఆ గుడిలోనే ఉందా నీకు శక్తి? ఆ గుడిలోనే ఉందా నీకు? ఆ చర్చికి ఎందుకు పోతున్నావు? మా దగ్గర వేల మంది వస్తున్నారు చర్చి కంటే అక్కడికి వెళ్ళిపోయే వాళ్ళు ఉంటారు. అక్కడ ఎవరు రారు, ఒక 10 మందే వస్తారు, ఒక 5గురే వస్తారు అని చెప్పి ఇట్లా మభ్యపెట్టే వాళ్ళు చాలామంది ఈ దినాల్లో ఉన్నారు. మోస్ట్ ఆఫ్ ద పీపుల్ దే ఆర్ డూయింగ్ సంథింగ్ విత్ దేర్ వర్డ్స్. వారి మాటలను బట్టి ఎన్నో రకాలుగా మోసపుచ్చే వాళ్ళు ఉన్నారు. కానీ దేవుని మాటలో ఉన్న శక్తి మనం పొందడానికి మనము ముందుకు రావాలి. హవ్వ సర్పము మాట విని మోసపుచ్చబడింది. హవ్వ ఏం చేసిందంటే అవలీలగా ఇది నిజమా అని చెప్పి ఆ మాట సాతాను ప్రయోగించినప్పుడు
చూడండి, అందుకు సర్పము మీరు చావనే చావరు, మీరు చావనే చావరు, ఏలయనగా మీరు వాటిని తిను దినమున మీ కన్నులు తెరవబడుననియు మీ కన్నులు తెరవబడతాయి. మీరు మంచి చెడ్డలను ఎరిగిన వారై దేవతల వలె ఉందురనియు. ఏంటంట? దేవతల వలె. వాని ప్లాన్ అంతా ఏంటంటే ఒక్క దేవుడు ఉండొద్దు, అనేక దేవతలు ఉండాలని వాని ప్లాన్. హల్లెలూయా. అర్థమైందమ్మా? ఈరోజు సాతానుడు ఎందుకు ఈ మాట ప్రయోగించంటే, వాడు చెప్పింది కూడా ఒక ప్రక్క అబద్ధము అని మనం అనుకోవడానికి లేదు. వాడు చెప్పింది కూడా, వాడు చెప్పిన దాంట్లో కూడా కొంత నిజం ఏదో ఉంది. ఆ నిజం ఏంటంటే మోసపూరితమైన నిజం. ఏంటిదంటే, మీరు చావనే చావరు, మీరు ఆ పండు తింటే ఖచ్చితంగా మీ కళ్ళు తెరవబడతాయి. అప్పుడు మీరు శరీరాన్ని గురించి చింత కలిగి ఉంటారు. ఆ శరీరం ఏంటంటే, ఏమి తిందుమా, ఏమి త్రాగుదుమా, ఏమి ధరి, అదే చింత ఇప్పుడు ఎక్కువ. దేవుని మందిరాన్ని రావాలంటే, ఇప్పుడు ఈరోజు దేవుని మందిరాన్ని పోతే నా పని ఎట్లా, నేను ఒక రోజు పోకపోతే నాకు కూలిపోతుంది కదా అని ఆలోచించే వాళ్ళు ఎక్కువ. అంటే శరీరాన్ని గురించిన చింత. కళ్ళు మన శరీరాన్ని గురించి ఆలోచిస్తుంటాయి. అంటే మన శరీర సంబంధమైన ఆలోచనలు, ఇవాళ ఏం తినాలి, ఏం తాగాలి, నేను రేపు ఏం ధరించుకో, ఇట్లా రేపటి గురించి ఆలోచింపజేస్తాను. సాతానుడు చేసింది అదే. అలాగే దేవుడు ఒక్కడే అని అనేక వేదాలు, అనేక గ్రంథాలు, అనేక బైబిల్, అన్ని మత గ్రంథాలన్నీ దేవుడు ఒక్కడే అని తెలియజేస్తున్నాయి. కానీ వాని ఆలోచన ఏంటంటే కొన్ని వేరే వాటిని కూడా సృష్టించాలి. దేవుడు సృష్టించగలేదు, నేనెందుకు సృష్టించకూడదు అని చెప్పి వాడు ఇంకా కొన్ని సృష్టించి ఈ భూమి మీద మనుషులను మభ్యపెడుతూ ఉన్నాడు. హల్లెలూయా. కాబట్టి జాగ్రత్త. మనము దేవుణ్ణి ఆరాధించడానికి వచ్చాం. మనకు కావలసింది వివేచన అయినా ఆలోచన అయినా అది ఎక్కడ రావాలి? చెట్టు నుండి వస్తుందా? ఈ చెట్ల రసం తాగితే నీకు జ్ఞానం వస్తుందా అంటే కొంతమంది పిచ్చి మొఖాలు చెట్ల రసాలు కూడా తాగుతారు. నో, మనకు చెట్ల నుండి తాగితే, చెట్టు నుండి రసం తాగితే జ్ఞానం వస్తుందండి. ఈ చెట్టు పండు తింటే నీకు జ్ఞానం బాగా పెరుగుతుంది అంటే జ్ఞానం పెరుగుతుంది. మనకు రావాల్సిన జ్ఞానము అది దేవునిలో ఉంది. హల్లెలూయా. చూడండి, దేవుని వాక్యంలో ఆ మాట మనము బైబిల్ గ్రంథంలో చూస్తాం. యాకోబు పత్రిక 1వ అధ్యాయము 5వ వచనంలో, ఒకవేళ మనకు కావలసినంత జ్ఞానం లేకపోతే, వివేచన లేకపోతే, బెటర్ టు ఆస్క్ గాడ్. మీలో ఎవనికైనను జ్ఞానము కొదువుగా ఉన్నాడలా అతడు దేవుని అడగవలెను. ఏందట? జ్ఞానం కొదువుగా ఉంటే ఎవరిని అడగాలట? మనము దేవుని అడగాలి. అప్పుడు అది అతనికి అనుగ్రహింపబడును. ఇక్కడ సాతానుడు అవలీలగా అవ్వని ఎలా మభ్యపెట్టాడంటే, మీరు ఆ పండు తింటే మంచి చెడ్డల తెలివి అనేది మీకు వస్తుంది, వివేచన వస్తుంది, మీ కళ్ళు తెరవబడతాయి, మీరు ఆ పండు తినమున మీరు దేవుళ్ళు అవుతారు అనట్లేదు, మీరు దేవతల వలె మారుతారు. హల్లెలూయా. ఏమంటున్నాడు? ఆ మాట స్పష్టంగా చదవండి. మీరు దేవుళ్ళు అవుతారు అనట్లేదు. దేవుడేమో మీరు దైవములు అని అంటున్నాడు. ఒక దగ్గర మీరు దైవములు అంటే నిజంగా మనం వచ్చి పూలదండేసి మనం మొక్కమని కాదాడ. మనం ఎవరం? ఇంతకీ మనం ఎవరము చెప్పండి? దేవుని కుమారులం. అదే ఆ మాట మనం బైబిల్ గ్రంథంలో స్పష్టంగా చూస్తాం. మీరు దైవములని అని చెప్పి ఆ మాటలు చూడండి. 82వ కీర్తనలోకి వెళ్తే దేవుడు మనల్ని దేవతలు అనట్లేదు. హీఈస్ కాలింగ్ us, యు ఆర్ ఎ స్మాల్ గాడ్. అంటే ఒక విధంగా యు ఆర్ ఎ సన్ ఆఫ్ గాడ్. మీరు దైవములు అని అంటున్నాడు. హల్లెలూయా. మీరందరూ ఏమంటున్నాడు? మీరు దైవములు అంటే అట్లా అని దేవుని స్థానం మనం తీసుకోమని కాదు, మనం దేవుని కుమారులమని మరలా స్పష్టంగా సర్వోన్నతుని కుమారులనియు. చదవండి ఆ మాటలు. మీరందరూ సర్వోన్నతుని కుమారులనియు. నేనే సెలవు. ఎవరటమ్మా? ఎవరు సర్వోన్నతుని కుమారుడు? ఈ మాట ఎక్కడ బాగా రాయబడ్డదో తెలుసా? గెరాసేన్ల దేశంలో ఒక దయ్యం పట్టిన వాడు ఆ ప్రాంతానికి యేసయ్య వస్తున్నప్పుడు వాడు ఏమంటాడంటే, యేసయ్యను చూసి ఏమంటాడమ్మా? చూడండి ఆ మాటలు. మార్కు సువార్త 5వ అధ్యాయంలో, సర్వోన్నతుడైన దేవుని కుమారుడా, నాతో నీకేం పని? ఈరోజు యెహోవా దేవుడు మన పట్ల చెప్పినటువంటి మాట ఏంటంటే, మీరు సర్వోన్నతుని కుమారులు. సర్వోన్నతుడు అంటే సర్వం ప్లస్ ఉన్నతం. సర్వం అంటే ఏంటి? సృష్టి మీద ఉన్నతమైన దేవుని యొక్క కుమారులు మీరు. యు ఆర్ మోస్ట్ హై గాడ్ హెరిటేజ్ అంటారు కదా.
హెయిర్స్ అంటారు. హెయిర్స్ అంటే నిజంగా ఈ హెయిర్స్ కాదు, హెయిర్స్ అంటే మీరు ఆయన వారసులు. హల్లెలూయా. HEIRS హెయిర్ అంటే HAIR హెయిర్, ఆ హెయిర్ వేరు. HEIR అంటే మనం ఆయన స్వాస్థ్యము. హెరిటేజ్ అంటే స్వాస్థ్యం. మనం ఆయన హెయిర్ అంటే ఒక విధంగా ఆయన వారసులము. సాధారణ ఏమంటుంది, మీరు దేవతల వలె మారుతారు. కానీ దేవుడు ఏమంటున్నాడు, మీరు సర్వోన్నతుని దేవుని కుమారులు అంటున్నారు. ఏది నమ్మాలి మరి? ఇప్పుడు మనం ఏది నమ్ముదాం? ఫర్ వాట్ వీ వాంటెడ్ టు బీ డెడికేట్, విచ్ వర్డ్ వీ హ్యావ్ టు బిలీవ్. రెండు ఉన్నాయి. ఒకటేమో దేవతలు అంటుంది, ఇంకొక మాట ఏమో దేవుడేమో మీరు సర్వోన్నతుని కుమారులు అంటున్నాడు. మరి ఏది నమ్ముదాం మనం? దేవుని వాక్యాన్ని నమ్ముదాం. హల్లెలూయా. అందుకే కీర్తనకారుడు ఆ 119వ కీర్తనలో, నీ వాక్కు మీద నేను ఆశ పెట్టుకుని ఉన్నాను, నీ వాక్కు నాకు కావాలి, నీ వాక్యములో నాకు జ్ఞానం ఉంది, నీ వాక్యము ఏది మాట్లాడితే అది నాకు నెరవేరుతుందయ్యా, నేను నీ ఆజ్ఞల యందు నమ్మిక ఉంచున్నాను. హల్లెలూయా. ఐఎమ్ బిలీవింగ్ ఇన్ యువర్ కమాండ్స్. ఐ డోంట్ వాంట్ టు ఇగ్నోర్ దోస్ కమాండ్స్. దేవుడు పదాజ్ఞలని క్రొత్త నిబంధనకు రాగానే 10 ఆజ్ఞల యొక్క దిశ మార్చాడు. 10 అంటే 10 ఆజ్ఞలను కేవలం 2 ఆజ్ఞలుగా మార్చాడు. ఒకటి, నీ దేవుడైన తండ్రిని, నీ దేవుడైన యెహోవాను నీ పూర్ణ మనసుతో, నీ పూర్ణ హృదయంతో, నీ పూర్ణ ఆత్మతో ఆయన సేవించాలి. రెండవది, నిన్ను వలె నీ పొరుగు వాడిని ప్రేమించాలి. ఈ 2 ఆజ్ఞల్లో 10 ఆజ్ఞలు దాగి ఉన్నాయి. హల్లెలూయా. The 10 commandments became 2 commandments according to the New Testament. ఎందుకంటే మనం అన్ని పాటించాలంటే పాటించలేకపోతున్నాం. కనీసం 2 మీరు పాటించండి అని చెప్పి, ఒకటి దేవుని ప్రేమించమంటున్నాడు, ఇంకొకటి భూమి మీద ఉన్న మనుషులను నన్ను ఎలా ప్రేమిస్తున్నారో వారిని కూడా అలాగే ప్రేమించమని. ఆ 2 ఆజ్ఞల్లో మొత్తం ఉంది. అంటే ప్రేమలోనే అన్ని ఆజ్ఞలను పాటించేంత గొప్ప స్థితి ఉంది. హల్లెలూయా. అందుకే దేవుని వాక్యంలో మీరు 1 కొరింథీ పత్రిక 13వ అధ్యాయం 13వ వచనంలో మనం చూస్తే, కాగా విశ్వాసము, నిరీక్షణ, ప్రేమ, ఈ 3 ఆఖరి వరకు నిలుస్తాయి. అయితే వీటిలో శ్రేష్టమైనది ఏదంటున్నాడు? ప్రేమయే. హల్లెలూయా. ప్రేమ లేనివాడు నావాడు కాడు అంటున్నాడు. ఇంకో దగ్గర ఆత్మ లేనివాడు నావాడు కాడు. కాబట్టి ప్రేమ అనేది ఉంటే మనం ఆ ప్రేమలో అన్నిటినీ జయించగలం. చూడండి, కేత్ అనేటువంటి మాటలో తన యొక్క వృత్తాంతం రాసుకుంటున్నాడు. అయ్యా, నీ సేవకునికి నీవు మాట ఇస్తే ఆ మాటలో గొప్ప మేలే జరిగింది కానీ కీడు జరగలేదు. మన జీవితంలో కూడా మేలు జరగాలంటే ఫస్ట్ వీ షుడ్ బిలీవ్ ఇన్ హిస్ వర్డ్స్. ఆయన మాటలు నమ్మకుండా. పాస్టర్ గారి దగ్గరికి ప్రతి వారం అంటే దేవుని మందిరానికి వచ్చి ప్రార్థన చేయించుకుంటారు ప్రత్యేకంగా. మళ్ళీ పాస్టర్ గారు ఒక మాట చెప్పి, ఈ శోధన పోతుందమ్మా అంటే, ఏది మా పాస్టర్ అన్నయ్య కదా చెప్పింది అనుకోవడానికి లేదు. మీ కొరకు దేవుడు, ఆత్మదేవుడు పాస్టర్ గారిలో నుండి మీతో మాట్లాడుతున్నప్పుడు అది వినాలి. ఆ మాటలో గొప్ప శక్తి ఉంది. అలా వినడం ద్వారా ఆ మాటలో గొప్ప కార్యం. మనం వినుట వల్ల ఏం కలుగుతుందట? విశ్వాసం. పాస్టర్ ఏదో మాయ మాటలు చెప్పడం కాదు, క్రీస్తుని కూర్చున్న మాటలే చెప్తున్నాడు. ఆ మాటల్లో ఉన్న శక్తిని మీరు నమ్మడం ద్వారా గొప్ప శక్తి మీలో వస్తుంది. విశ్వాసం అనేది వినడం ద్వారా, క్రీస్తుని కూర్చున్న మాటలు, ఏ మాటలు పడితే ఆ మాటలు కాదు, దేవుని మాటలు వినడం ద్వారా మనలో ఆ విశ్వాసం పెరుగుతుంది. ఈరోజు ప్రభు బలను పాటించే నిజంగా మనం ఎవరి మాటలు వింటున్నాం? విచ్ వర్డ్స్ వీఆర్ బిలీవింగ్, వాట్ వర్డ్స్ వీఆర్ ఫాలోవింగ్. ఇఫ్ వీఆర్ నాట్ ఫాలోవింగ్ ద వర్డ్స్ ఆఫ్ గాడ్, ఇఫ్ వీఆర్ నాట్ ఫాలోవింగ్ ద వర్డ్ ఆఫ్ గాడ్, బెటర్ టు దిస్ ఈస్ ద రైట్ టైమ్ టు సెట్ రైట్ అవర్ సెల్ఫ్, టు ఫాలో హిస్ ఇన్స్ట్రక్షన్, టు ఫాలో హిస్ కమాండ్మెంట్స్, టు ఫాలో హిస్ డైరెక్షన్స్. ఆయన యొక్క దర్శకత్వాన్ని మనం ఆహ్వానిద్దాం. దేవుని మాటల్లో మనం ఎలా బ్రతకాలో, ఆ బ్రతకడానికి కావలసిన దిశ నిర్దేశకత ఉంది. మనం ఎలా బ్రతకాలనేది దేవుని మాటలు నేర్పిస్తాం. కాబట్టి మనం బ్రతకడం కొరకు దేవుని మందిరానికి వస్తున్నాం, చావడం కొరకు కాదు. హల్లెలూయా. మనం బ్రతకడం కొరకు దేవుని మందిరానికి వస్తున్నాం. అందుకే దేవుని మందిరానికి క్రమం తప్పకుండా దేవుని సన్నిధిలో మీరు పాల్గొంటున్నారు. కొంతమంది పాల్పొందట్లేదు, మరికొంతమంది పాల్పొందుతున్నారు, మరికొంతమంది రీజన్ చెప్తున్నారు. నో, వీ షుడ్ నాట్ సే ఎనీ రీజన్, బట్ వీ నీడ్ టు ఫాలో హిజ్ ఇన్స్ట్రక్షన్. ఈ మేలుల గురించి ఇక్కడ మనం చూస్తే, దేవుడు తన సేవకులకు చేసే మేలులను మనం ఇక్కడ చూద్దాం. 67వ వచనంలో
ఇక్కడ శ్రమ కలగక మునుపు. నేను త్రోవ విడిచి కొన్నిసార్లు దేవుడు ఎంత చెప్పినా మాట వినకపోతే ఏం చేస్తాం? మనమైనా కూడా పిల్లలు మాట వినట్లేదు అనుకో, ఏం చేస్తామమ్మా? టీచర్లు ఏం చేస్తారు? మన మధ్యలో సోదరి జ్యోతి టీచర్, ఒకవేళ పిల్లలు మాట వినకపోతే ఏం చేస్తారు చెప్పండి? ఏం చేస్తారు? పిల్లలకి ఏం చేస్తారు? కొడతారు అంటున్నారు, కానీ టీచర్ పరిభాషలో చెప్పండి, పనిష్మెంట్స్ ఇస్తారు. కొన్నిసార్లు నా చిన్నతనంలో నేను స్కూల్కి వెళ్ళినప్పుడు అయితే పనిష్మెంట్స్ ఉండేటివి. గోడ కుర్చీ వేయమనేవాళ్ళు. ఏం వేయమనేవాళ్ళు? గోడ కుర్చీ చేతులు ఇట్లా జాపి ఒకవేళ ఇట్లా పెట్టినా వచ్చి కొట్టేది. అంటే ఎంత లాగుతుందో తెలుసా? అదొక ఎక్సర్సైజ్. వాళ్ళు బాగానే చేయించారు, కానీ అదొక ఎక్సర్సైజ్. పిక్కలన్నీ లాగుతుంటాయి, కాళ్ళని లాగుతుంటాయి. మరి ఇప్పుడు ఉన్నాయో లేదో ఇలాంటి పనిష్మెంట్స్ అన్నీ తీసి పడేశారు. అందుకే పిల్లలు ఎట్లా పడితే అట్లా మారిపోయారు కదా, ఎలా పడితే అలా మారిపోయారు. పిల్లలకి ఇలాంటి పనిష్మెంట్స్ టీచర్లు ఇవ్వమని చెప్తే గొడ్డును బాధినట్టు బాగుతున్నారని మా కొన్ని చోట్ల పిల్లలు కూడా చంపేస్తున్నారని చెప్పి తీసేశారు. అంటే టీచర్లు కూడా వారికి ఉన్నటువంటి పరిధిలో వారు చక్కటి పనిష్మెంట్స్ ఇస్తే వేరు, ఒక 5 నిమిషాలు 10 నిమిషాలు, కానీ ఒక 3 నిమిషాలు కానీ మొత్తానికే పిల్లల మీద ఇలాంటి ఒత్తిడి జరుగుతుందని తీసిపడేసి. కాబట్టి ఇలాంటి పనిష్మెంట్స్ మనం తల్లిదండ్రులు కూడా పిల్లల్ని ఏం చేస్తాం? కొన్నిసార్లు కొడతాం చెంపదెబ్బ. కొన్నిసార్లు మా మమ్మీ అయితే నన్ను కూడా కొట్టి చెప్పడానికి నేను సిగ్గుపడట్లేదు. కొన్నిసార్లు మా అమ్మ మాట వినకపోతే ఆమె వంట పని చేస్తున్నప్పుడు నేను ఏదైనా దుడుకు పని చేస్తే ఆ చేతులు చెంబుతో ఇట్లా తల మీద మొట్టికాయ ఇచ్చేది. అంటే గట్టిగా కాదు, కొంచెం ఇట్లా బొడుసు వచ్చినంత పని. కానీ ఆ చిన్న మొట్టికాయ అంటే కొన్నిసార్లు చేతితో ఇచ్చేది, కొన్నిసార్లు చెంబుతో ఇట్లా కొట్టి, కొన్నిసార్లు ఏమో ఇట్లా మామూలుగా ఇట్లా కొట్టి. మా నాన్న అయితే కొడితే 5 అచ్చులు ఇట్లా పడేది. అంటే అంత ఫోర్స్గా ఉండేది మా నాన్న కొడితే, అంత భయం. అంటే అంత ఫోర్స్. నేను ఒక్కనే కాదు, నా తమ్ముళ్ళు వాళ్ళు కూడా ఇలాంటి దెబ్బలు తిన్నారు. నేను ఎందుకు ఈ మాటలు చెప్తానంటే పిల్లలకి తల్లిదండ్రుల భయం అనేది ఉండాలి. అలాగే మన తల్లిదండ్రులు మనకు అలాంటి భయం నేర్పారు. ఎందుకంటే శిక్షించని కుమారుడు అంటే ఏంటిదంటే బైబిల్ ఏం చెప్తుంది? శిక్షించని కుమారుడు తండ్రికి విరోధి. మన దేవుడు కూడా కొన్నిసార్లు మాట వినకపోతే చిన్న చిన్న శిక్షలు అమలు చేస్తాం. ఆ శిక్షలు ఎలాంటి అంటే మనం భరించేంత శిక్ష. దావీదు భక్తునికి కూడా కొన్నిసార్లు శ్రమలు కలిగాయి. ఆ శ్రమలో కూడా మేలు దాగి ఉంది. హల్లెలూయా. మనం గట్టిగా హల్లెలూయా చెప్దాం. హల్లెలూయా. ఆ మాట చూద్దాం. ఆ 67వ వచనంలో శ్రమ కలగక మునుపు నేను త్రోవ త్రోవ విడిచి విడిచి. అసలు శ్రమే లేకపోతే నేను త్రోవ విడిచానయ్యా. నాకు కష్టాలు లేవు, నష్టాలు లేవు, కానీ నేను త్రోవ విడిచాను. కానీ కొంతమంది ఉట్టిగానే త్రోవ విడుస్తున్నారు. ఉట్టిగానే శ్రమలు కలిగినా విడుస్తున్నారు, కలగకపోయినా విడుస్తున్నారు. మరి దాన్ని ఏమనాలి? 16వ కీర్తనలో యెహోవాను విడిచి వేరొకను అనుసరించి వారికి ఏం విస్తరించాడు? శ్రమలు విస్తరించును. మరి ఉట్టిగానే దేవుని విడిచిపెడుతున్నారు. మరి వాళ్ళని ఏమనాలి? ఉట్టిగానే దేవుని విడిచిపెట్టే వారికి కూడా అనేక శ్రమలు విస్తరిస్తాయి. దానిలో మేలు లేదు, దానిలో కీడు ఉంది. కానీ నువ్వు దేవుని అనుసరిస్తూ కూడా కొన్నిసార్లు దేవుడు మాట వినకపోతే కొన్నిసార్లు చిన్న దెబ్బ. మా నాన్న ఏం చేసేదంటే చాలాసార్లు ఆయన దగ్గర ఉన్న మంచి నైజం ఏంటంటే సన్నటి చింతబెత్తం తీసుకొచ్చేది. చింతబెత్తం అంటే ఎట్లుంటో తెలుసు కదా మీకు? చింత బరిగా. మన తెలంగాణలో ఎప్పుడంటే చింత బరిగా అంటే చింత బరిగా మీరు చూడండి. చింత బరిగా అది సాధారణంగా విరగదు, కానీ సన్నటి చింతబెత్తంతో కాళ్ళ మీద కొడితే కాళ్ళ మీద వాతలు తేలుతాయి, నొప్పి బాగా వస్తుంది. అంటే అలా శిక్షించాడు మమ్మల్ని మా చిన్నతనంలో, మా తమ్ముళ్ళని కానీ నన్ను కానీ. అంటే కొన్నిసార్లు మాట వినప్పుడు జస్ట్ నాన్న నేను తర్వాత చేస్తా అంటే కూడా నో. ఆయన దృష్టిలో మాటకు ఎదురు చెప్పొద్దు. అట్లా మాటకు ఎదురు చెప్పినామంటే ఖతమే. ఇక ఆ రోజు దెబ్బలు పడతాయి. అంతగా కంట్రోల్లో పెట్టాడు. నేను ఎందుకు ఈ మాటలు చెప్పానంటే మనం శ్రమ కలగక మునుపు త్రోవ విడిస్తాం. దేవుడు కూడా దేవుని సన్నిధిలో కూడా ఏదైనా శ్రమలు ఉంటేనే కొన్నిసార్లు అప్పుడప్పుడు తలనొప్పులు, అప్పుడప్పుడు చిన్న చిన్న కడుపు నొప్పులు, అప్పుడప్పుడు చిన్న చిన్న కాలు నొప్పులు, అప్పుడప్పుడు అనారోగ్యతలు ఎందుకు వస్తాయి తెలుసా? మనం త్రోవ విడవకుండా అదే త్రోవలో ఉండాలని. హల్లెలూయా. నమ్మిన బిడ్డలు గట్టిగా చెప్పండి హల్లెలూయా. పిల్లలకి మనం అనుకుంటాం ఎందుకు ఇంత అసైన్మెంట్లు ఇస్తున్నారు, పిల్లలకి ఇంత అసైన్మెంట్లు ఇచ్చి చావగొడుతున్నారు ఏందని మనం అనుకుంటాం టీచర్లను. కానీ వాళ్ళకి ఆ అసైన్మెంట్స్ లేకపోతే వాళ్ళు చదువుతారా చెప్పండి? చెప్పాలా? అసైన్మెంట్స్ ఇవ్వకపోతే వాళ్ళు చదువుతారా? అరే అసైన్మెంట్ పనిష్మెంట్ లాగా అనిపిస్తుంది కొన్నిసార్లు. ఇది పనిష్మెంటా అసైన్మెంటా? అంటే పిల్లలకి అలాంటి అసైన్మెంట్స్ ఇవ్వకపోతే
వాళ్ళు చదువు మీద కేంద్రీకరించి. మనము కూడా దేవుని త్రోవ నుండి బయటికి రాకుండా ఉండాలంటే కొన్నిసార్లు చిన్న చిన్న కడుపు నొప్పి, చిన్న చిన్న తలనొప్పి, చిన్న చిన్న నడుము నొప్పి, చిన్న చిన్న కాలు నొప్పి, వీటికి మనం భయపడొద్దు. ఇవి ఆపరేషన్ దాకా పోతాయేమో అని అనుకోవడానికి లేదు. ఇవి ఏమన్నా అయిపోతాయేమో, ఇదే ఎక్కువ అయిపోతుంది. కానీ దేవుడు ఇలాంటి వాటిలో కూడా గొప్ప మేలును పెట్టాడు. వాటి ద్వారా నీవు ఆ త్రోవలో ఉంటావు. హల్లెలూయా. ఇంతగా నేను చెప్తున్నాను కదా. అమ్మ 84వ సంవత్సరంలో భయంకరమైన టీబీ వ్యాధి నుండి బాగుపడింది. ఏంటిదమ్మా? టీబీ వ్యాధి. అంటే టీబీ అంటే ఒక లంగు కాదు, 2 లంగులకు పూర్తిగా సోకి ఆమె చనిపోయే స్థితి వరకు వచ్చినప్పుడు దేవుడు ఆమెను కాపాడి సంరక్షించిన తర్వాత మధ్య మధ్యలో చిన్న చిన్న అనారోగ్యతలు వచ్చేటివి. అవి ఏంటి అంటే మాకు చాలా గమ్మత్ అనిపించేది అమ్మ విషయంలో. ఏంటిది ఇలాంటి అనారోగ్యత అమ్మకి ఎందుకు వచ్చిందంటే కొన్నిసార్లు అనారోగ్యత ఇచ్చి హాస్పిటల్ దాకా పంపించేవాడు అమ్మని. హాస్పిటల్ పోయినాక అమ్మ ఏం చేసేదో తెలుసా? హాస్పిటల్ పోయినా కూడా డాక్టర్కి అమ్మ సువార్త ప్రకటించి వచ్చింది. హల్లెలూయా. నమ్మిన బిడ్డలు గట్టిగా చెప్పాడు హల్లెలూయా, హల్లెలూయా. హాస్పిటల్కి పోయినా హాస్పిటల్లో ఆ డాక్టర్కి అక్కడ ఉన్నటువంటి పేషెంట్స్కి ఆమె సాక్ష్యం చెప్పి సువార్త ప్రకటించి వచ్చాయి. అంటే ఎన్ని రోజులు హాస్పిటల్? 1 డే 2 days. ఈ 2 రోజుల కొరకు అక్కడ అంటే అందులో మేలు ఉంది. హల్లెలూయా. ఏముంది అందులో? ఎవరికి మేలు? అమ్మకు కాదు, ఇతరులకు మేలు. హల్లెలూయా, హల్లెలూయా. ఆమె ద్వారా ఇతరులకు మేలు జరిగింది. అందుకే ఈ మాటలో మనం చూస్తే తేట అనేటువంటి అక్షరంలో మనం చూస్తే శ్రమ కలగక మునుపు నేను త్రోవ విడిచి తిని ఇప్పుడు నీ వాక్యమును అనుసరించి నడుచుకొనుచున్నాను. కొన్నిసార్లు శ్రమలు వచ్చినప్పుడు అరే ఈ శ్రమ ఎందుకు వచ్చిందనే ఆలోచన వస్తుంది. మీరు బాగా మనసు పెడితే కొన్నిసార్లు కష్టాలు మనము సాతాను నుండి కొన్ని వస్తే, కొన్ని మన స్వయంకృత అపరాధాలు ఉంటాయి. హల్లెలూయా. కొన్ని ఏంటి చెప్పండి? స్వయంకృత అపరాధాలు అంటే ఏంటి చెప్పండి? సెల్ఫ్ మిస్టేక్స్. మనం సెల్ఫ్గా చేసేటువంటి మిస్టేక్స్. ఆ మిస్టేక్స్ని బట్టి మనం కొన్నిసార్లు ఆ యొక్క శ్రమలు కొని తెచ్చుకుంటాం. ఉదాహరణకు స్వయంకృత అపరాధానికి ఒక ఉదాహరణ చెప్తాను. తల్లిదండ్రులు మంచి బైక్ కొనిస్తారు కాలేజీ బొమ్మని పిల్లలకి. బైక్ కొనిస్తే పిల్లలు పోవాల్సినంత 20, 30 లేదా 40 లోపే పోవాలి స్పీడ్. కానీ 50, 60 స్పీడ్ పోయింది అనుకో, ముందుగానే చెప్తారు నువ్వు 50, 60 స్పీడ్ పోవద్దు, తల్లిదండ్రులు చెప్తారు ఇంటి దగ్గర. కానీ పోయింది అనుకో ఏమైపోతుంది చెప్పండి? బాగా స్పీడ్ పోయి ఎక్కడన్నా పడిపోయాడు అనుకో, కాలో చేయి ఇరుగుతుంది. ఆ తర్వాత మళ్ళీ ఏమనుకుంటాడు? అరే నా కాలు చేయి ఇరిగింది కదా, ఇప్పటి నుండి ఏం పోవద్దు అనుకుంటాడు? నేను స్పీడ్ పోవద్దు, మా అమ్మ నాన్న చెప్పింది కరెక్టే, నేను స్పీడ్ పోయినందుకే నాకు ఇట్లయింది. అలాంటి ఆలోచనలు శ్రమల్లోనే మనకి ఇస్తాడు దేవుడు. ఉదాహరణకు తప్పిపోయిన కుమారుడు ఎప్పుడు మార్పు చెందాడమ్మా చెప్పండి? లూకాసు వార్త 15వ అధ్యాయంలో తప్పిపోయిన మార్పు, ఆ కుమారుడికి మార్పు ఎప్పుడు వచ్చిందో తెలుసా? వాడు పందుల పొట్టు తింటున్నప్పుడు, పందులలో ఒక పందిగా, అంటే పందులతో పాటు అరే అన్ని పందులు తింటున్నాయి కదా అనుకుంటున్నాడు. అసలు వాస్తవికంగా ఆ యజమాని వాడిని ఎందుకు పెట్టుకున్నాడంటే వాని మీద వస్త్రాలు లేవు, వాని మీద ఏం లేవు, దిగంబరి, వీడు ఒక దిక్కుమాలినోడు అని అనుకున్నాడు. కానీ ఒక ఆస్తిపరుడు అనుకోలేదు. తను ఒక ఉన్నతమైనటువంటి స్థితి నుండి వచ్చిన వాడు అనుకోవట్లేదు. అంటే అంత దిగజారిపోయాడు. ఏమైపోయాడంటే ఆఖరికి పందుల పొట్టుతోనైనా నా కడుపు దింపుకుంటే నాకు ఆకలి అంత అవుతుంది అని చెప్పి ఆ పందుల పొట్టు తింటుంటే జ్ఞానోదయం అయింది. ఏమైందమ్మా? అసలైన భాషలో చెప్పాలంటే వివేచన అంటే జ్ఞానోదయం. ఆ జ్ఞానోదయం ఎప్పుడు పుట్టిందంటే ఆ మాట చదవండి లూకాసు వార్త. వాడు పందులు తిను పొట్టుతో కడుపు నింపుకొని ఆశపడను గాని, తన కడుపు నింప ఆశపడను గాని ఎవడును వానికి ఏమీ ఇయ్యలేదు. అయ్యో అయితే బుద్ధి వచ్చినప్పుడు వాడు నా తండ్రి వద్ద ఎంతో మంది కూలివాండ్రకు అన్నము సమృద్ధిగా ఉంది, నేనే ఒక కరువులో ఉన్నా. నా తండ్రి వద్ద అనేక కూలి వాళ్ళు ఉన్నారు, వాళ్ళు పని చేస్తున్నారు, వాళ్ళు సమృద్ధిగా 3 పూటలు అన్నం తింటున్నారు. నేనైతే ఇక్కడ ఆకలికి చచ్చిపోవచ్చున్నాను. అది జ్ఞానోదయం మనిషికి ఎప్పుడైతే అంటే ఆకలి. అందుకే అప్పుడప్పుడు దేవుడు కరువులు ఎందుకు అనుమతిస్తాడు అనుకుంటున్నారు చెప్పండి? అప్పుడప్పుడు దేవుడు కరువులు కాటకాలు ఎందుకు అనుమతిస్తాడు అనుకుంటున్నారు? మనుషులకు బుద్ధి రావాలని. హల్లెలూయా. ఇకనైనా దేవుని తెలుసుకోవాలని, ఇకనైనా దేవుని ఆరాధించాలని కరువులు కాటకాలు వస్తాయి. కాబట్టి వానికి ఆ టైంలో కరువు వచ్చింది. ఏం కరువు? తినడానికి తిండి లేదు.
పందుల పొట్టుతో తన కడుపు నింపుకోవడానికి ప్రయత్నించాడు. అప్పుడు బుద్ధి వచ్చిందని ఇక్కడ బైబిల్లో చెప్తున్నారు, కానీ దాని అసలైనటువంటి మన భాషలో పరిభాషలో చెప్పండి, జ్ఞానోదయం అయినప్పుడు. ఏమైనప్పుడు? జ్ఞానోదయం. ఎప్పుడు జ్ఞానోదయం అయిందయ్యా అంటారు కొన్నిసార్లు. నీకు ఎప్పుడు జ్ఞానోదయం? ఇక్కడ కూర్చున్నటువంటి మనకు కూడా కొన్నిసార్లు ఆ జ్ఞానోదయాలు అయి ఉండొచ్చు చాలాసార్లు. కానీ ఆ జ్ఞానోదయం ఎందుకైందో తెలుసా? మరలా నువ్వు తప్పు చేయకూడదని. ఈరోజు సంభక్తారాధనలో పాల్గొనే ప్రతి ఒక్కరూ మనకు దేవుడు బుద్ధి మరలా ఎందుకు ఇస్తున్నాడు? తన వాక్యం ద్వారా. ఎందుకు తిరిగి ఆ జ్ఞానాన్ని దేవుడు ఇస్తున్నాడంటే, మనకు జ్ఞానోదయం అయినప్పుడు మరలా ఆ మార్గం నుండి తొలగిపోకుండా ఆయన మార్గంలోనే నడవడానికి, ఆయన వాక్యం ప్రకారం నడవడానికి అలాంటి జ్ఞానోదయాలు దేవుడు ఇస్తాడు. హల్లెలూయా. నమ్మినప్పుడు గట్టిగా చెప్పండి హల్లెలూయా. ఈ వాక్యము వినిన తోడనే అది బుద్ధి లేని వారికి బుద్ధిని, తెలివి లేని వారికి తెలివిని దేవుడు అనుగ్రహిస్తాడు. నీ వాక్యం వెల్లడి అగుడ తోడనే. దేవుని వాక్యములో ఉన్న తెలివి, వివేచన, జ్ఞానం మనం దేవుని దగ్గర అడిగి పొందుకున్నాం. సొలొమోను భక్తుడు జ్ఞానము లేకపోతే చిన్నతనంలోనే రాజు కావలసిన పరిస్థితి ఏర్పడినప్పుడు సొలొమోను ఏం చేస్తున్నాడమ్మా? అతడు వెళ్ళి దేవునితో మొరపెడుతున్నాడు, అయ్యా నాకు జ్ఞానం కావాలి, నాకు బుద్ధి జ్ఞానం కావాలి, నాకు బుద్ధి వివేచన కావాలి అని అంటే, నువ్వు శత్రువుల ప్రాణమైనను, నువ్వు రాజ్యములైన ఏదైనా అడగలేదు, కానీ నువ్వు బుద్ధి వివేచన అడిగినావు కనుక నీకు బుద్ధి వివేచనతో పాటు జ్ఞానముతో పాటు నీకు అన్ని ఇస్తున్నానని చెప్పి సొలొమోనుకు దేవుడు అన్ని ఇచ్చాడు. హల్లెలూయా. ఈరోజు దేవుని ప్రభు బలను సమీపిస్తున్నా. మనకు జ్ఞానోదయం అయిందా? ఒకవేళ కాకపోతే ఏ రోజు జ్ఞానోదయం కావాలి. మనకెందుకు శ్రమలు వస్తున్నాయి? కొన్నిసార్లు కొంతమంది ఇంకా శ్రమల గుండా వెళ్తున్నారు, ఇంకా కొంతమంది కష్టాల గుండా వెళ్తున్నారు, ఇంకా కొంతమంది ఆర్థిక ఇబ్బందులు గుండా వెళ్తున్నారు, ఇంకా కొంతమంది ఎన్నో ట్రయల్స్ అండ్ టెంప్టేషన్స్ గుండా వెళ్తున్నారు, ఇంకా కొంతమంది జీవితంలో స్థిరపడకుండానే ఉండిపోతున్నారు. అయితే మన జ్ఞానోదయం దేవుడు ఇవ్వాలి. ఆ జ్ఞానోదయం ఎందుకు ఇస్తాడంటే, మనం త్రోవ తప్పి నడవడానికి కాదు, ఆ త్రోవలో నడవడానికి. అందుకే ఆ తేత్ అనేటువంటి అక్షరంలో ఇక్కడ మనం ఏం చూస్తున్నామంటే, ఇప్పుడు నీ వాక్యమును అనుసరించి నడుచుకొనుచున్నాను, నీవు దయాళుడవై మేలు చేయుచున్నావు, నీ కట్టడలు నాకు బోధించు. మరలా జ్ఞానోదయం అయినాక కూడా భక్తుడైన దావీదు అంటున్నాడు, అయ్యా నీవు దయాళుడవై నాకు ఇంకా మేలు చేస్తూనే ఉన్నావు. ఎప్పుడైతే మనం దేవుని వాక్యాన్ని నమ్ముకొని భూమి మీద బ్రతుకుతామో, మనం జీవించినంత కాలం ఈ వాక్యాన్ని నమ్మి బ్రతుకుదాం. హల్లెలూయా. నమ్మినప్పుడు గట్టిగా చెప్పండి. దాని ద్వారానే గొప్ప విప్లవం వచ్చింది క్రైస్తవ ప్రపంచంలో. తెలుసా? మార్టిన్ లూథర్ ఏమన్నాడంటే, మనుషుడు రొట్టె వలన మాత్రమే కాదు, దేవుని నోట నుండి ప్రతి మాట వలన జీవిస్తాడన్నాడు. ద రైచియస్ విల్ లివ్ బై జస్ట్ ఫెయిత్. బై ఫెయిత్ ద రైచియస్ కెన్ లివ్ జస్ట్ బై ఫెయిత్. ఆ వర్డ్ని బట్టి రెవల్యూషన్ వచ్చింది. రెవల్యూషన్ అంటే విప్లవం. ప్రొటెస్టెంటిజం అనే దాని నుండే వచ్చింది. అంటే మనుష్యుడు దేవుని నోటి మాట వలన విశ్వాసం ద్వారా జీవిస్తాడు. మనుష్యుడు దేవుని నోటి మాటను బట్టి విశ్వాసం ద్వారా కట్టబడి దాని ద్వారా జీవిస్తాడు, కానీ బ్రెడ్ ద్వారా లేకపోతే ఇంకేదో వాటి ద్వారా జీవించడం కాదు. దేవుడు మనకు ఏమీ కరువు లేకుండా కాపాడుతున్నాడు. ఈరోజు ఆయన మాటల మీద నీ నమ్మకాన్ని పెంచుకుంటావా? ఆయన చేసిన మేలలో మొదటిది ఆయన మాటలో మేలుంది, రెండవది ఆయన పెడుతున్న శ్రమల్లో కూడా మేలు పెట్టాడు, మూడవది మనం చూస్తే ఆ క్రింది వచనాలకు వెళ్దాం. చూడండి 69వ వచనంలో, గర్విష్ఠులు నా మీద అబద్ధములు కల్పించుదురు, అయితే పూర్ణ హృదయముతో నేను నీ ఉపదేశం, అయ్యా నేను ఇంతగా భక్తి చేస్తే అన్ని అబద్ధాలే, నా మీద లేనిపోని అబండాలు వేస్తున్నారు, నా మీద లేనిపోని మాటలు అంటున్నారు, నా ఈ సొంతింట్లో నన్ను తిడుతున్నారు. నేనేమో దేవుని నమ్ముకున్నాను, కానీ మా వాళ్ళకి ఇంకా యేసు అంటే తెలియదు. వాళ్ళు నన్ను ఎన్నో రకాలుగా సూటిపోటి మాటలతో గుచ్చినట్టుగా మాట్లాడుతున్నారు, నా మనసును పాడు చేస్తున్నారు. మరి నాకు ఎట్లా అనుసరించబుద్ధి అవుతుందని నీవు అనుకున్నా, నీవు మనుషులను చూడొద్దు, దేవుని చూడాలి. హల్లెలూయా. అలాంటి మాటలు దావీదు కూడా ఎదుర్కొన్నాడు. గర్విష్ఠులు నా మీద అబద్ధములు కల్పిస్తారు, అయితే నేను పూర్ణ హృదయముతో నేను నీ ఉపదేశములను అనుసరిస్తాను. పూర్ణ హృదయముతో దేవుని ఉపదేశములను అనుసరించిన భక్తుడు దావీదు. అందుకే 9వ కీర్తనలో కూడా అంటున్నాడు, నేను నా పూర్ణ హృదయంతో నేను నీ స్తుతులు చెల్లిస్తానంట. కాబట్టి పూర్ణ హృదయం. దేనికి కావాల్సింది ఏంటిది? దేవునికి కావాల్సింది ఏంటిదమ్మా? దేవునికి కావాల్సింది ఏంటిది? పూర్ణ హృదయం. సాతానికి కావాల్సింది ఏంటిది? సగం హృదయం.
సగం హృదయం నువ్వు దానికి ఇస్తే చాలు, మిగిలిన సగం నువ్వు దేవునికి ఇచ్చినా అది ఏమనుకోదు. కానీ దేవునికి ఏం కావాలి చెప్పండి? దేవునికి ఏం కావాలి? సాతానికి ఏమో సగం హృదయం వచ్చినా చాలు. అంటే కోతికి కొబ్బరికాయ దొరికినట్టు. సాతాను సగం హృదయం ఇచ్చినా సంతోషపడుతుంది. అబ్బా నాకు సగం ఇచ్చింది కదా, ఆ మిగిలిన సగం ఎట్లయినా నేను వశపరుచుకుంటా అని సంతోషపడతాను. కానీ దేవునికి పూర్ణ హృదయం కావాలి. హల్లెలూయా. ఎందుకంటే నీ జీవితం మీద అధికారం ఆయనకే ఉంది, నీ ఆత్మ మీద అధికారం ఆయనకే ఉంది, నీ ఊపిరి మీద అధికారం ఆయనకే ఉంది, నీ శరీరం మీద అధికారం ఆయనకే ఉంది. అన్న బిడ్డలు 2 చేతులు గట్టిగా ఎత్తి దేవునికి అడుగుద్దాం. హల్లెలూయా. నా మీద దేవునికి సంపూర్ణ అధికారం ఉందన్న బిడ్డలు 2 చేతులు ఎత్తండి. ఈ ప్రభు బలలో పాల్పొంది బిడ్డలు 2 చేతులు ఎత్తాలి. నా మీద సంపూర్ణ అధికారం దేవునికే ఉందన్న బిడ్డలు. హల్లెలూయా. మన మీద సంపూర్ణ అధికారం దేవునికే ఉంది, సాతానుకు లేదు. ఒకవేళ మనం సాతానుకు చోటిస్తామా, అపవాదికి, దేవుని వాక్యం ఏముంది? యాకోబు పత్రికలో, పేతురు పత్రికలో మనం చూస్తే మీరు అపవాదికి చోటు ఇయ్యకుడి అంటాడు. అపవాదికి చోటు ఇయ్యకండి. కొన్నిసార్లు చిన్న చిన్న ఆలోచనలు దేవుని నుండి మనల్ని వేరు చేస్తుంటాయి. ఉదాహరణకు శనివారం నుండి సోమవారం నుండి శనివారం వరకు మనం లోకంలో జీవిస్తున్నాం. అయితే ఎవడో ఒక స్నేహితుడు, ఏం దేవుడు రా ఊకే ఆ దేవుని, నేను కూడా ఒకప్పుడు ఆయన్నే మొక్కినరా, కానీ నాకు ఇలాంటి జరిగిన తర్వాత ఆయన సన్నిధిలో నాకు ఇలాంటి శ్రమలు వచ్చినప్పుడు నాకు మంచిగా అనిపించాలి, నేను దేవుని వదిలిపెట్టినా, నువ్వు కూడా వదిలిపెట్టరా అంటాడు. చాలామంది ఏం చేస్తారు, ఆ మాట వినారే నిజమేనా అంటే ఇది నిజమేనా అన్నట్టు ఆలోచింపజేసి సాధారణుడు చెప్పిన ఫ్రెండ్ ద్వారా, స్నేహితుల ద్వారా, లేదా పక్కన ఉన్న స్నేహితురాండ్ర ద్వారా సాధారణుడు వచ్చి దూరుతాడు. సాధారణుడు అంటే 2 కొమ్ములు, పెద్ద తోక పెట్టుకొని రాడు. హల్లెలూయా. సాధారణుడు ఎట్లొస్తాడు చెప్పండి? సంసోన్ దగ్గరికి సాధారణ ఎట్లొచ్చింది? ఒక స్త్రీ దెలీలా రూపంలో వచ్చింది. మంచి అందమైనటువంటి స్త్రీ రూపంలో రాగానే సంసోన్ ఏమనుకున్నాడంటే, అబ్బా ఎంత బాగుంది ఈమెనే కావచ్చు దేవుడిచ్చిన భార్య అనుకున్నాడు. కానీ దెలీలా కాదు, దేవుని ప్రణాళిక అది కాదు. సంసోన్ దగ్గరికి సాతాను ఒక అందమైన స్త్రీ రూపంలో వచ్చింది. అలాగే మన దగ్గర కూడా సాధారణ ఏదైనా రావాలంటే మనకి ఇష్టమైన వాళ్ళ రూపంలో వస్తుంది. మనం బాగా ఇష్టపడే స్నేహితుల రూపంలో వచ్చి మన విశ్వాసాన్ని పడగొట్టే ప్రయత్నం చేస్తుంది. చాలా జాగ్రత్తగా ఉండాలి. హల్లెలూయా. కాబట్టి ఎవడును మిమ్మును మాయ మాటల చేత మిమ్మును మోసపరచనీయకుండా మిమ్మును మీరే జాగ్రత్తగా చూసుకోండి అని చెప్పి ఈ కడవరి దినాల్లో ఈ మాట ఉంది. మనం మోసపోయేబడ్డం కాదు. ఒకసారి ఆల్రెడీ ఆదామవ్వలు మన పూర్వీకులు మోసపోయారు. కానీ ఇప్పుడు మరలా మనం మోసపోవడానికి మనల్ని దేవుడు పిలవలేదు. మోసపోకుడి, దేవుడు వెక్కిరింపబడు. మీరు ఏం విత్తారో అదే పంట వస్తారు అని గలతీ 6:6. మనం మోసపోవడానికి లేదు. కాబట్టి ఈరోజు దేవుని వాక్యం వింటున్న ప్రతి ఒక్కరూ ఆ క్రింది వచనాల్లో గర్విస్తులు నీ మీద అనే మాటలు బట్టి నువ్వు భక్తిని వదిలిపెట్టి, దేవుణ్ణి వదిలిపెట్టి, ఆరాధనను వదిలిపెట్టి, వాక్యాన్ని వదిలిపెట్టి, కొన్నిసార్లు యోబు దగ్గరికి సాతాను ఎట్లొచ్చిందమ్మా? ఇప్పుడు చెప్పండి. నేను ఇప్పుడు సాతాను గురించి మాట్లాడుతున్నాను. యోబు దగ్గర సాతాను ఎట్లొచ్చింది చెప్పండి? యోబు దగ్గరికి యోబు భార్య రూపంలోనే వచ్చింది. యోబు భార్య ఏమంటుంది తెలుసా? ఇంకేం దేవుడు అన్ని తీసుకున్నాడు, ఇక దేవుడు ఎక్కడున్నాడు? ఆయన వదిలిపెట్టు, ఆయన కళ్ళ ముందే నువ్వు దూషించి ఏమంటుంది? మరణంగా. కానీ దేవుడు ఏమంటున్నాడు? దేవుడు చావడం ఇష్టపడతాడా? మనం ఆయన కొరకు బ్రతకడం ఆయనకి ఇష్టం, కానీ చావడం కాదు. హల్లెలూయా. కానీ సాధారణ ఇంతసేపు నువ్వు ఎప్పుడు చచ్చిపోతావో చూడడానికి ప్రయత్నిస్తుంది. కానీ దేవుడు నువ్వు బ్రతికి ఆయన కొరకు జీవించాలని, 2 అంతలుగా దీవించబడాలని దేవుడు చూస్తాడు. సాధారణ ఏమంటున్నాడు యోబు భార్యలో ఉండి? ఇంకేం దేవుడు వదిలిపెట్టి ఆయన కళ్ళ మీద దూషించు, అవసరం లేదు ఆ దేవుడు అని చెప్పి, ఇంకా దేవుడు అని జపం చేస్తున్నావేందని చెప్పి యోబు భార్య యోబును అంటే వెంటనే అబ్రహాములాగా యోబు భార్య మాట వినలే అక్కడ. అప్పుడు యోబు ఏం చేశాడో తెలుసా? ఏమన్నాడు చూడండి. మూర్ఖురాలు ఆ మాటలు చదవండి. మూర్ఖురాలు మాట్లాడినట్టు నువ్వు మాట్లాడుచున్నావు. మనము దేవుని వలన మేలు అనుభవించు. ఈ రోజు మేలుల గురించి మాట్లాడుతున్నప్పుడు దేవుడు మరలా ఈ వాక్యాన్ని కూడా పూర్తి చేస్తున్నాడు. మనం దేవుని వలన మేలులే అనుభవించుదుమా, కీడు అనుభవింప తగదా. హల్లెలూయా. ఈ రోజు మనం మేలులే అనుభవించడం కాదు, కొన్నిసార్లు దేవుడు కీడులు అనుభవించిన, అప్పుడప్పుడు
అన్నయ్య నాకు నడువు నొప్పి వస్తుందని శైలజ చెప్తా ఉంటుంది. కొన్నిసార్లు ఆ నడువు నొప్పులు, ఆ కాలు నొప్పులు ఎందుకు ఇస్తున్నానంటే మనం ఇంకా దేవుళ్ళు ఎదగడానికి. కొన్ని సాక్ష్యాల కొరకు వస్తాయి. జ్యోతి కూడా అన్నది, అన్నయ్య నాకే ఎందుకు వచ్చింది అని అనుకోవచ్చు కదా, నాకే ఈ అబ్డామిన్ ఇన్ఫెక్షన్ ఎందుకు వచ్చింది అంటే కొన్నిసార్లు మనం దేవుళ్ళు ఎదగడానికి సాక్ష్యాల కొరకు వస్తాయి. హల్లెలూయా. ప్రతిదీ నిన్ను ఏదో చేయడం కొరకు కాదు, కొన్ని నీ సాక్ష్యాన్ని పెంపొందించడానికి కొరకు వస్తాయి. కొన్నిసార్లు మన జీవితంలో కొన్ని కష్టాలు ఎందుకు వస్తాయి తెలుసా, మనం ఇంకా దేవుళ్ళలో సాక్షులుగా ఉండడానికి. నీలాగా ఎంతోమంది అయితే బాధపడుతున్నారో వాళ్ళకు నువ్వు ఒక సాక్షిగా ఉండడం కొరకు దేవుడు కొన్ని శ్రమలను అనుమతిస్తాడు. మా అమ్మ అదే అనేది, కొన్నిసార్లు కష్టాలు శ్రమలు వచ్చినప్పుడు నేనే కష్టపడకపోతే ఆ కష్టంలో ఉన్న వారికి ఎవరు జవాబు చెప్తారు? హల్లెలూయా. మనం ఆ యొక్క శ్రమ గుండా వెళ్ళినప్పుడే వారికి మనం ఇంకా కొంత చెప్పగలం, మన అనుభవాన్ని చెప్పగలం. అనుభవం లేకుండా మనం ఎన్నైనా చెప్పొచ్చు, కానీ అనుభవంతో చెప్తే ఆ అనుభవంలో ఉన్న ఆ అనుభవంతో కూడిన మాటలు వేరు. హల్లెలూయా. కాబట్టి అనుభవం గుండా వెళ్ళిన వారు అనుభవించి చెప్తే మనం ఏం చేస్తాం? వింటామా లేదా? అరే వాళ్ళు అనుభవించారు. కాబట్టి ఈరోజు మనం శ్రమల గుండా వెళ్తున్నప్పుడు ఆ శ్రమలు నిన్ను ముంచివేయడానికి కాదు, నిన్ను కప్పిపుచ్చడానికి కాదు, నిన్ను ఏదో చేయడానికి కాదు, నిన్ను మరణింపజేయడానికి కాదు, నిన్ను దేవుని కొరకు జీవింపచేయడానికి వస్తున్నాయి. అందుకే మరొక మేలు ఇక్కడ ఈ తేత అనే అక్షరంలో రాస్తున్నాడు. చూడండి, భక్తుడైన దావీదు ఎవరైనా మాటలు అంటే వారిని అవలీలగా ఎండగట్టాడు. ఎలా అంటే వారి హృదయము క్రొవ్వు వలె మందముగా ఉన్నది. నేను నీ ధర్మశాస్త్రం బట్టి ఏం చేస్తున్నాను అంటున్నాడు. మనం ఎప్పుడైనా దేవుని వాక్యం దగ్గరికి ప్రతి వారం గుడికి మందిరానికి ఎందుకు రావాలంటే ఆయన వాక్యములో ఆనందం ఉంది. హల్లెలూయా. నమ్మిన బిడ్డలు గట్టిగా చెప్పండి హల్లెలూయా. మీరు ఎప్పుడైనా ఎవరైనా మాటలు అంటే వెంటనే వెళ్ళి బైబిల్ తెరిచి వాక్యం చదివి ప్రార్థన చేయండి. ఆ బాధ ఏమవుతుంది చెప్పండి? ఆ బాధ ఏమవుతుంది? సంతోషం అయిపోతుంది. హల్లెలూయా. ఆ కన్నీళ్ళు సంతోషంగా మారుతాయి. చాలాసార్లు మనం అది చేయం. వాళ్ళు రెండు మాటలు అనగానే మనం అలిగి దేవుని మీద కూడా అలిగేస్తాం. ఆ రోజు వాక్యం చదవం, ఆ రోజు నా మూడు పాడైంది అంటాం, ఆ రోజు నా మూడు పాడైంది నేను ప్రార్థన చేయమంటాం, ఆ రోజు నా మూడు పాడైంది నేను వాక్యం చదవని అంటాం. కానీ మనం ఏదైనా బాధలు కలిగితే అన్ని దేవుని మీదనే పెడతాం. కానీ నీకు ఎప్పుడైనా బాధలు వస్తే ఫస్ట్ దేవుని ధర్మశాస్త్రం, దేవుని వాక్యాన్ని నీవు ఆనందించు. అందుకే భక్తుడైన దావీదు మొదటి కీర్తనలో ఏమన్నాడు? యెహోవా ధర్మశాస్త్రం నందు ఆనందించుచు. ఎలా ఆనందించాడు తెలుసా? దివారాత్రులు అంటే పగలు రాత్రి వాక్యం చదువుతూనే ఉన్నాడు, వాక్యంలో ఆనందాన్ని పొందుతున్నాడు. మనం ఎన్నిసార్లు వాక్యం చదువుతున్నా? అప్పుడప్పుడు నేను గొలుసు ప్రార్థనలో కొంతమంది వాక్యం చదవమంటే సప్పుడు చేయడం సరి చేయడం. వాక్యం చదివితే వాక్యములో ఉన్న ఆనందాన్ని పొందుతాం. మనం ఎప్పుడైనా వాక్యం చదవడానికి రెడీగా ఉండాలి. ఎజ్రా వాక్యాన్ని చదివి వినిపించేవాడు. అప్పుడు జనులు నిండు మనసుతో దేవుని అనుసరించేవారు. మీరు ఎజ్రా గ్రంథము, ఆ యెహోషువ గ్రంథం చదవండి. యెహోషువ గ్రంథంలో, ఆ యొక్క ఎజ్రా గ్రంథంలో ఎజ్రా వాక్యము చదివి సమాజానికి వినిపించేవాడు. అలా వినిపిస్తే దానిలో గొప్ప ఆనందము ఉంది. మనం వాక్యం చదవడము, వాక్యం చదివించడము రెండూ చేయాలి. అందుకే ఆదివారపు ఆరాధనలో ఈ రెండు జరుగుతాయి, మనం చదవడము, చదివించడం. హల్లెలూయా. కాబట్టి 119వ కీర్తనలో ఆ మాటలు నేను ముగించడానికి ఇష్టపడుతున్నాను. ఏంటంటే, అయితే వారి పూర్ణ హృదయముతో నీ ఉపదేశములను అనుసరించును, వారి హృదయము కృప వలె మందముగా ఉంది, నేను నీ ధర్మశాస్త్రమును బట్టి ఆనందిస్తున్నాను. నేనైతే అంటాడు, నేనైతే. నీవైతే ఏం చేస్తావు? నేనైతే అంటాడు ఒక దగ్గర. నేనైతే ఇట్లా చేస్తా అంటాడు. ఏదైనా బాధలు వస్తే, వాళ్ళకి ఏదైనా బాధలు వేరే వాళ్ళ జీవితంలో కలిగితే ఆ స్థానంలో నేనుంటే నేనైతే అంటాం. హల్లెలూయా. నేనైతే ఇలా చేస్తుండేవాడిని. ఇప్పుడు దేవుడు నీతో మాట్లాడు, నీవైతే ఏం చేస్తావు? దావీదు అయితే ఏం చేస్తున్నాడు తెలుసా? ఆయన చక్కగా దేవుని ధర్మశాస్త్రమునందు ఆనందిస్తున్నాడు. 71వ వచనంలో నేను నీ కట్టడలను నేర్చుకున్నట్లు ఏమంటున్నాడు? శ్రమ నుండి కొన్నిసార్లు కట్టడలు మనం మర్చిపోతూ ఉంటాం. అమావాస్య, పున్నమి ఈ రెండింటి దినమున మనం కొమ్ము ఊదాలనే విషయాన్ని మర్చిపోతున్నాం. అమావాస్య అంటే ఏంటి? కష్టాలు, నష్టాలు, ఆర్థిక ఇబ్బందులు, అప్పుల బాధలు, సమస్యలు, అనారోగ్యతలు, బలహీనతలు, ఇవన్నీ అమావాస్య. అలాగే పున్నమి అంటే ఏంటి? అన్నీ ఉండడం, అన్నీ ఇప్పుడు నాకు ఏం కొదవలేదు, అన్నీ బాగున్నాయి అనుకోవడం. ఈ 2 సార్లు మనం కొమ్ము ఊదాలి. హల్లెలూయా. అన్నీ ఉన్నప్పుడు దేవునికి మహిమ తీసుకురావాలి,
అన్నీ లేనప్పుడు కూడా దేవునికి మహిమ తీసుకురావాలి. యోబు అలాగే ఉన్నాడా లేదా చెప్పండి? అన్నీ ఉన్నప్పుడు దేవునికి స్తుతి ఇచ్చాడు, అన్నీ లేనప్పుడు అన్నీ పోయినప్పుడు కూడా ఏం చేశాడు? దేవునికే మహిమను ఆరోపించాడు. ఒకే రీతిగా ఉన్నాడు, ఎక్కడ మార్పు లేదు యోబులో. అప్పుడు యోబును దేవుడు రెండంతలుగా దీవించాడు. హల్లెలూయా, హల్లెలూయా. కాబట్టి ఇప్పుడు ఆ మాట చదవండి. మరొక మేలు ఎక్కడ ఏమనుందంటే 71వ వచనంలో, శ్రమ నొందినుట నాకు మేలాయను. ఈరోజు దేవుడు చేసే మేలు దేవుని మాటలో ఉన్నాయి మేలులు. రెండవది ఆయన వాక్యాన్ని వినడంలో ఉంది మేలు. మూడవది మనం శ్రమలు పొందడంలో, శ్రమలు నొందడంలో మనకు మేలులు ఉన్నాయి. ఉదాహరణకు నేను ఇంకో మాట చెప్తాను. యాకోబుకి ఎంతమంది కుమారులు అండి చెప్పాలి? ఎంతమంది కుమారులు? యాకోబుకు, ఇస్సాకు కాదు, యాకోబుకి ఎంతమంది కుమారులు? 12. ఆ 12 మంది కుమారులలో ఎన్నో వాడిని తీసుకుపోయి అన్నలు, అంటే ఆ యాకోబుకు 10 మంది అన్నయ్యలు, ఒక తమ్ముడు ఉన్నాడు. 11వ వాడు ఎవడు చెప్పండి? 11వ వాడు యోసేపు. యోసేపుని తీసుకొని పోయి గుంతలో వేశారు. గుంతలో వేసి ఎందుకు ఇలా చేశారంటే వాళ్ళ నాన్న ఆ యోసేపుకు వచ్చే కళలు, యోసేపులో ఉన్న ప్రత్యేకతని గ్రహించాడు. యోసేపు అందరికంటే చిన్నోడేం కాదు. అమ్మ మనమేమో ఇంట్లో అందరికంటే చిన్నోని అమ్మ బాగా ప్రేమిస్తుంది, పెద్దోని నాన్న ప్రేమిస్తాడు అంటారు. కానీ ఇక్కడ యాకోబు జీవితంలో అది కాదు, యోసేపు జీవితంలో అది కాదు. యోసేపు 11వ వాడు. ఎన్నో వాడు? 11వ వాడు. తండ్రి, ఆ యోసేపు తండ్రి పేరు యాకోబు. ఏం చేశాడు? అతనికి విచిత్రమైనటువంటి వస్త్రాన్ని కుట్టించాడు. కుట్టించి అతనికి వచ్చే కాళ్ళన్నీ తండ్రికి చెప్తుంటే ఆ కళ్ళు కూడా వింత వింతగా ఉండేవి. ఏంటిదంటే సూర్యచంద్ర నక్షత్రాలు వచ్చి నాకు నమస్కారం చేస్తున్నాయి. ఇంకా నేను పొలం కోస్తుంటే ఆ పొలంలో 12 మంది పనులను అక్కడ వేస్తే ఒక పన లేచి నిలబడితే మిగిలిన 11 పనులు లేచి వాటికి నమస్కారం చేస్తున్నట్టు కాళ్ళు వస్తున్నాయంటే ఇవన్నీ చూసి వీళ్ళు మేమే కదా, ఈ 11 మంది మేమే కదా, వీళ్ళకి మేము నమస్కారం చేయాలని చెప్పి వాళ్ళు కుళ్ళుతో నింపబడి, కుతంత్రంతో నింపబడి యోసేపుని తీసుకుపోయి గోతిలో పడేయడమే కాదు, ఆ గోతి నుండి బయటికి తీసి ఒక పెద్ద అన్న ఏం చేశాడంటే ఎందుకు రావన్న అనవసరంగా అట్లా చేయడం అని చెప్పి బయటికి తీసి మళ్ళా ఇష్మాయిల్లకు అమ్మివేశారు. ఆ మిద్యానీయులకు అమ్మివేశారు. మిద్యానీయుల వర్తకులకు అమ్మివేశారు. ఇష్మాయిల్లకు అమ్మబడ్డాడు. తర్వాత పోతీఫరుకు అమ్మబడ్డాడు. ఎక్కడికి పోయినా యోసేపు నమ్మకంగా దేవుని కొరకు జీవించాడు. యోసేపు అంతా అయిపోయినాక యోసేపు అన్నదమ్ముల జీవితం గురించి చూస్తే ఇశ్రాయేల్ దేశంలోనేమో యాకోబుతో పాటు 11 మంది పిల్లలు ఉన్నారు. ఒకడు తప్పిపోయాడు. వాని గురించి ఏం రిపోర్ట్ చేశారో తెలుసా? యోసేపు గురించి ఏం రిపోర్ట్ చేశారో తెలుసా? అయ్యా నీ కుమారుడు ఇగో విచిత్రమైన అంగి, ఇగో ఆ ఒక జంతువుని చంపి, ఆ జంతువును అంటే ఒక గొర్రెనో మేకపిల్లనో ఏదో చంపి దాని రక్తముతో ఆ యొక్క వస్త్రాన్ని తీసుకుపోయి తండ్రికి చూపిస్తాడు. ఇగో నీ యొక్క కుమారుడు క్రూర మృగాల చేత చంపబడ్డాడు, ఆచూకీ దొరకట్లేదు, ఇదో ఇదే దొరికిందని చెప్పి చూపిస్తే తండ్రి చాలా విలపిస్తాడు, అయ్యో నా కుమారుడు చచ్చిపోయాడని. తీరా చూస్తే అతను చనిపోలే, అతను అమ్మబడ్డాడు, వేరే దేశంలోకి వెళ్ళిపోయాడు, శత్రు దేశంలోకి వెళ్ళిపోయాడు. ఆ దేశము ఐగుప్తు దేశంలోకి వెళ్ళిపోయాడు. ఆ దేశంలో దేవుడు అతన్ని బానిసగా పెట్టలేదు. అతనికి ఉన్న ప్రత్యేకత కళలు కారణమే కాదు, ఆ కళలకు అర్థం చెప్పే వారము కూడా యోసేపుకు ఉంది. హల్లెలూయా. ఏముందమ్మా? కళకు అర్థం చెప్పే వారం కూడా. అయితే దేవుడు అతని పోతిఫర్ ఇంట్లో ఉన్నప్పుడు కూడా కష్టాలు వచ్చాయి. ఎవరో కాదు, పోతిఫర్ భార్య కూడా ఆయన మీద కన్ను వేసి ఏ విధంగానో ఆయన మీదకి మచ్చ తేవాలని. నేను ఇంతకుముందు చెప్పాను, సంసోన్ దగ్గరికి సాతాను ఎలా వచ్చిందని చెప్పాను, తెలియదు. మరి యోసేపు దగ్గర సాతాను ఎలా వచ్చిందో తెలుసా? పోతిఫర్ భార్య రూపంలో వచ్చి, నువ్వు ఎవనుడవు, నీకు కావలసినంత ఇస్తా, నువ్వు నాతో ఉండాలి, నాతో సుఖించాలి అని చెప్పి ఎన్నో విధాలుగా ఆయన టెంప్ట్ చేయడానికి ప్రయత్నించింది. కానీ ఎక్కడ కూడా ఆ టెంప్టేషన్కి లొంగలేదు యోసేపు. ఎక్కడ కూడా తన యవనానికి మచ్చ తీసుకురాలేదు, తన యవనేచ్ఛలకు ఆయన బలి కాలేదు. దేవుని మీద గురి పెట్టుకున్నాడు, దేవుని దర్శనాలు చూశాడు, ఆ దర్శనాలను అక్షరాలు నెరవేరాయి. హల్లెలూయా. దానికి కారణం అతని పవిత్ర జీవితం, అతని నమ్మకత్వం,
అతడు దేవుని కొరకు నిలబడిన తీరు. అలాగూ దేవుడు అతను నిలబెట్టుకున్నప్పుడు చెరసాల నుండి ఆ యొక్క రాజు ముందుకు వచ్చాడు. ఎవరా రాజు చెప్పండి? ఫరో. పోతిఫర్ నుండి ఫరో దగ్గరికి వెళ్ళిపోయాడు. పోతిఫర్ నుండి ఎక్కడికి వెళ్ళిపోయాడు? పోతిఫర్ టు ఫరో. కాబట్టి ఫరో దగ్గరికి వెళ్ళిపోయాడు. ఫరో కూడా ఒక చక్కటి కళ వచ్చింది. ఆ కళకు అర్థం చెప్పేవాళ్ళే లేరు. ఆ కళకు అర్థం చెప్పేవాళ్ళే లేకపోతే ఆ చెరసాలలో ఉన్న ఒక పానదాయకుడు అనేవాడు కళ విన్నాడు. భక్షకారుడు, పానదాయకుడు. అయితే భక్షకారుడికి ఉరి పడుతుందని దేవుడు యోసేపు చెప్పాడు. నీకు ఉరి పడబోతుంది, నువ్వు చనిపోబోతున్నావు అని కళ చెప్తే వాడు విన్నాడు, వాడు చచ్చిపోయాడు. కానీ పానదాయకుడికి నీకు మరలా ప్రమోషన్ వస్తుంది, నువ్వు పానదాయకుడిగా మరలా అదే పనిలో నీవు ఉంటావంటే వాడు వెళ్ళి మర్చిపోయాడు. కానీ దేవుడు తిరిగి జ్ఞాపకం చేయించాడు. హల్లెలూయా. యోసేపు అన్నాడు, అయ్యా నువ్వు అక్కడికి వెళ్ళిన తర్వాత నన్ను జ్ఞాపకం చేసుకో, ఎప్పుడైనా నా అవసరత ఉంటుంది, జ్ఞాపకం చేసుకో అంటే వానికి జ్ఞాపకమే లేదు మేలు పొందిన తర్వాత. చాలాసార్లు మనుషులు ఇలాగే ఉంటారు. మన ద్వారా మేలు పొందిన తర్వాత మనము జ్ఞాపకమే ఉండవు, మనం జ్ఞాపకం చేసుకునే వాళ్ళే ఉండరు. అప్పుడు బాధపడవద్దు. యోసేపు బాధపడలే. యోసేపు దేవుని మీద ఆధారపడ్డాడు. మరలా దేవుడు ఎట్లా జ్ఞాపకం చేశాడు తెలుసా? రాజుకు కళ పుట్టించాడు. హల్లెలూయా. రాజుకి ఏం పుట్టిందమ్మా? కళ వచ్చింది. రాజుకు ఒక కళ పట్టింది. ఆ కళకు అర్థం చెప్పేవాళ్ళు లేరు ఐగుప్తు దేశంలో. ఎంతో మందిని పిలిచాడు, ఎంతో మంది వచ్చారు, కానీ కళకు అర్థం చెప్పలేకపోతున్నారు. అప్పుడు ఈ పానదాయకుడు ఎవరైనా ఉన్నారా అని రాజు కలవరపడుతుంటే, అయ్యా ఒకడు ఉన్నాడయ్యా చెరసాల్లో, నాకు వచ్చిన కళ ఆయన చెప్పినట్టే నెరవేరింది, నేను మరలా ఈ పదవిలో కొనసాగుతున్నాను. నాకు చెప్పినట్టే ఇంకొకని చెప్పాడు, వాడు ఉరి శిక్ష పడుతుంది, వాడు వెళ్ళి చంపబడతాడని చెప్పాడు, వాడు పోయి చంపబడ్డాడయ్యా, వానికి ఉరి పడిందని చెప్పినప్పుడు ఎవడో వాడిని పిలిపించనప్పుడు యోసేపుని పిలిపించినప్పుడు ఆ కళ చెప్తే, ఆ కళ ఏంటో తెలుసా? ఏంటిది? 7 సంవత్సరాల కరువు రాబోతుంది అన్నాడు. హల్లెలూయా. ఎన్ని సంవత్సరాలమ్మా? 7 సంవత్సరాల కరువు. 7 years famine. It is going to come to your nation. కాబట్టి మీరు ఏం చేయాలంటే ధాన్యాన్ని కొట్లలో నింపాలి. ఇప్పుడు మనకు ధాన్యాగారాలు ఇవన్నీ ఇక్కడ గోడౌన్స్ ఉన్నాయి. మీకు తెలవాలంటే కాజీపేట బ్రిడ్జ్ డౌన్లో ఏముంటాయమ్మా? ఏముంటాయి మీకు తెలుసా? ఇక్కడ కాజీపేట బ్రిడ్జ్ డౌన్లో గోడౌన్స్ ఉంటాయి. FCI, ఫుడ్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా. ఆ గోడౌన్స్ అనేటువంటి ఆలోచన ఫస్ట్ ఎవరికి వచ్చిందో తెలుసా? యోసేపుకి వచ్చింది. హల్లెలూయా. యోసేపు హీ ఇంప్లిమెంటెడ్. దేవుడిచ్చిన గొప్ప ఆలోచన. మనము ఇప్పటి నుండే ధాన్యాన్ని సమకూర్చాలి. 7 సంవత్సరంలో కరువు రాబోతుంది. ఆ 7 సంవత్సరాల కరువు నుండి బయటపడాలి అంటే, మనకు ధాన్యం ఉండాలంటే, అప్పుడు ఐగుప్తు దేశము అది వర్ధమాన దేశంగా ఉంది. ఆ కరువు నుండి దేవుడు యోసేపు ద్వారా వారిని గట్టెక్కించాడు. వారు గట్టెక్కడమే కాదు, వేరే దేశాలకు కూడా వారు ఆసరగా మారారు. హల్లెలూయా. మొన్న మనకు ఒక పాండమిక్ సిచ్యువేషన్ వచ్చింది 2019-20లో. అప్పుడు ఏమైంది? ఎవరు పనిలో పోవద్దంటే మరి వాళ్ళకి తిండి ఎవరు పెట్టాలి? అలాంటి సమయంలో దేవుని నమ్మిన బిడ్డలు చాలామంది సహాయం చేశారు. కొన్ని సంస్థలు దేవుని నమ్మినటువంటి బిడ్డలు, దేవుని కొరకు పనిచేసేటువంటి బిడ్డలు వారి ద్రవ్యాన్ని కూడా వెచ్చించి చాలామందికి ఫుడ్ సప్లై చేశారు. హల్లెలూయా. అంటే నేను ఎందుకు ఈ మాటలు తెలియజెప్తున్నానంటే, మనకు వచ్చే ఆలోచన ఇతరులను జీవింపజేయడానికే కానీ ఇతరులను నశింపచేయడం కొరకు కాదు. నమ్మిన బిడ్డలు గట్టిగా చెప్పాడు. హల్లెలూయా. ఆ తర్వాత యోసేపు తమ్ముడు ఒకడే, అన్నయ్యలందరూ వచ్చి తెలియకుండానే ఐగుప్తు దేశంలోకి ధాన్యానికి వస్తే యోసేపు దూరం నుండి గుర్తుపట్టి బెన్యామీని గుర్తుపట్టాడు. బెన్యామీని గుర్తుపట్టి వాళ్ళ అన్నయ్యలు కూడా గుర్తుపట్టిన తర్వాత ఆఖరిలో వారితో అంటాడు, నేను ఇలాగూ మీ ద్వారా శ్రమ నొందుట నాకు మేలైంది అన్నాడు. హల్లెలూయా. ఏమైంది అన్నాడమ్మా? ఇలాగూ నేను శ్రమ పొందడం నాకు మేలైంది. నిజంగా ఆ రోజు ఆయన గోతిలో వేయకుండా అన్నయ్యలు ఆ యొక్క శత్రువులకు, మిద్యానీలకు ఆయన నమ్మకపోతే నిజంగా ఆయన వేరే దేశాలు ఉండేవాడా? కానీ నేను మీ ద్వారా అలా చేయబడ్డాను కాబట్టి నాకు ఈరోజు ఆ గొప్ప మేలు జరిగింది. నేను శ్రమను నాకు మేలాయను. దేవుడు యోసేపును ఫలించడి కొమ్మగానే పెట్టాడు, కానీ
ఎక్కడ పడిపోయిన కొమ్మగా లేదు, అతన్ని దీవించబడిన కొమ్మగా, ఫలించడి కొమ్మగా పెట్టాడు. ఇతరులకు సహాయం చేసేవాడిగా, అప్పిచ్చేవాడిగా పెట్టాడు, కానీ అప్పు తీసుకునేవాడిగా పెట్టలేదు. ఈరోజు ప్రభు బలలో పాల్పొందే మీరు శ్రమలు కష్టాలు పడుతున్నప్పుడు దేవుని నిందించకండి, దేవుని మీద అలగకండి, దేవుని మీద సనగకండి, దేవుని మీద బాధపడకండి. కానీ ఆ మేలుల వెనుక కూడా గొప్ప దీవెనలు ఉన్నాయి. యోసేపును ఎలాగైతే దేవుడు హెచ్చించాడో మిమ్మును కూడా దేవుడు అలా హెచ్చించబోతున్నాడు. కాబట్టి ఇప్పుడు ఆఖరిగా చదువుదాం. శ్రమ నొందినుట నాకు మేలాయను, వేల కొలది వెండి బంగారు నాణ్యముల కంటే నీవిచ్చిన ధర్మశాస్త్రం నాకు మేలు. ఈరోజు శ్రమల్లో మేలుంది, దేవుని ధర్మశాస్త్రములో మేలుంది. హల్లెలూయా. దేవుని మాటలు పాటించడంలో గొప్ప మేలుంది. ఈ ప్రభు బలను సమీపించే మనం ఈరోజు ప్రభు మాట, దేవుని మాట వింటే ఆ మాటలో గొప్ప మేలు. రెండవది, దేవుని వాక్యాన్ని బట్టి నడిస్తే గొప్ప మేలు. మూడవది, శ్రమ నొంది ఉంటే మేలు. నాలుగవది, మనం చూసినట్లయితే శ్రమ నొంది మనం బాధపడుతున్నప్పుడు మేలును అనుభవిస్తున్నాం. ఐదవది, ఆయన ధర్మశాస్త్రము నీకు నాకు మేలు చేస్తుంది. అందరు లేచిన పడదామా? ఈరోజు ఇలాంటి మేళ్ళను అన్ని మర్చిపోయి మనం ఇంకేదో మేలు జరగాలని ఆశపడతాం. కానీ ఎన్నో మేళ్లను ఈ తేట అనే అక్షరం ద్వారా 8 వచనాల్లో దేవుడు నీ కొరకు నా కొరకు పెట్టాడు. అప్పుడప్పుడు కడుపు నొప్పి, కాలు నొప్పి, తలనొప్పి, అనారోగ్యతలు వస్తే అవి మేళ్ళే, కానీ కీడులు కాదు. అవి నీవు ఎంత మాత్రం కీడు అనుకోవడానికి లేదు. కాబట్టి ఆ మేళ్లను నువ్వు గ్రహిస్తావా? యోబు గ్రహించాడు. పిచ్చిదానా, మనం దేవుని నుండి ఎప్పుడు మేలు పొందడమే కాదు, అప్పుడప్పుడు కీడు అనుభవింపతా కదా అన్నాడు. ఈరోజు అలాంటి గొప్ప నీవు మాట్లాడగలవా? ప్రార్థన చేసుకుందాం. వెతబడిన వాక్యము మనందరి హృదయాల్లో ఫలించినట్లు మన మధ్యలో ఉన్న సహోదరి జ్యోతి ముందుకు వచ్చి మన ప్రార్థనలో నడిపిస్తారు. అందరు కూడా ప్రార్థనలో ఏకీభవిద్దాం. ప్రార్థన. పరిశుద్ధమైన తండ్రి, జీవం కలిగిన వాడ, గొప్ప దేవ, మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాము. గడిచిన 7 మాసములు తండ్రి నాయన మీ సజీవ రెక్కల చాటును భద్రపరిచి ఈ యొక్క 8వ మాసంలో మొదటి పునరుత్థాన దినమున నీ సన్నిధిలో చేరి ప్రభువా నేను గణపరిచే కృపను మాకందరికి దయచేసినందుకు కూడా నీకు స్తోత్రములు, కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాం. అయా ముఖ్యంగా తండ్రి నాయన నీ యొక్క మేలును తండ్రి నాయన మేము అనేకులకు ప్రచురం చేసే విధంగా మమ్మల్ని ఆయత్తపరుస్తున్న రీతిని బట్టి మీకు వందనాలు. అనేకమైన తండ్రి నాయన మరి ప్రభువా మాటలను మాకు దయచేసి ఉన్నారు, వినిపించి ఉన్నారు. అందుని బట్టి మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం తండ్రి నాయన. మీ యొక్క కృపను, మీరు మా ఎడల చేసిన మేలును ప్రతిదీ తండ్రి నాయన మేము ప్రతి ఒక్కరికి వివరించే విధంగా మాకు తండ్రి నాయన మేలును దయచేస్తున్నందుకు కూడా మీకు వందనాలు. అయా నాయన సొలొమోను వంటి తండ్రి జ్ఞానమును మాకు అనుగ్రహించండి. అలనాడు తను తండ్రి ప్రభువా రాజుగా మీరు నియమించినప్పుడు ప్రభువా తను ప్రభువా కేవలం ఒకటి మాత్రమే అడిగారు తండ్రి, మీరు మాత్రం అనేకము తనకు దయచేసి ఉన్నారు. అయా తండ్రి నాయన మాకును కూడా తండ్రి నాయన మీరు ప్రభువా అటు జ్ఞానమును మాకును, మా బిడ్డలకును, మాకు సంఘమునకును దయచేసి అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాం. అయా మీ యొక్క కృపా కాపుదల క్షేమమును మా యొక్క సంఘమునకును అధికముగా దయచేయండి. అనారోగ్యంగా ఉన్న ప్రతి బిడ్డనైనా ముట్టండి. కొన్నిసార్లు అనారోగ్యతలు తండ్రి తలెత్తినప్పటికీ అది మా మేలుకై జరుగుతున్నాయని సెలవిచ్చి ఉన్నారు ప్రభువా. అయా ప్రభువా ప్రతి దాంట్లోనూ అయా తండ్రి నాయన మేము మిమ్మల్ని తండ్రి ఘనపరిచేవారుగా ఉండుటకు సహాయం చేయండి. సంతోషంలో ఉన్నప్పుడు, దుఃఖంలో ఉన్నప్పుడు మిమ్మల్ని తండ్రి నాయన మేము ఘనపరిచేవారుగా ఉండుటకు కృప చూపించమని ప్రార్థిస్తున్నాం. నైనా సమస్తమును తండ్రి మీ ప్రణాళిక, మీ చిత్తమును నెరవేర్చి తండ్రి నాయన మీ ప్రణాళికలో మమ్మల్ని అందరినీ ఆయత్తపరచమని వేడుకొనొచ్చు. చేరి వచ్చిన సంఘం అంతటిని ఆశీర్వదించి రాలేకున్న వారిని కూడా నాయన క్షమించి మరి యొక్క తరుణంను వారికి దయచేయమని వేడుకొనొచ్చు. యేసు నామమున నతి వినయంతో బ్రతిమాలి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్. ఆమేన్. మనమందరము లేచి నిలబడి దేవుని సన్నిధిలో పాట పాడుతుండగా కానుకలను సమర్పిద్దాం. మనందరికి వచ్చినటువంటి పాట నాకెన్నో మేలులు చేసితివే నీకేమి అర్పించినటువంటి పాట దేవుని సన్నిధిలో పాడుతుండగా కానుకలు సమర్పిద్దాం. నాకెన్నో మేలులు చేసితివే నీకేమి అర్పింతును, దేవా నీకేమి చెల్లింతును. నాకెన్నో మేలు చేసితివే నీకేమి అర్పింతును, దేవా నీకేమి చెల్లింతును. హల్లెలూయా యేసునాథా కృతజ్ఞత స్తుతులివే. హల్లెలూయా యేసునాథా
స్తుతులివే. కృపచేత నన్ను రక్షించిన కృప వెంబడి కృపతో నన్ను బలపరచితివే. నన్నెంతగానో ప్రేమించిన నా పాపము కడిగి పరిశుద్ధ పరచితివే. నాకెన్నో మేలు చేసితివే. నీకేమి అర్పింతును దేవా, నీకేమి చెల్లింతును. హల్లెలూయా యేసునాథా, కృతజ్ఞత స్తుతులివే. హల్లెలూయా యేసునా, కృతజ్ఞత స్తుతులివే. ఈరోజు మనం ప్రభు బలను సమీపించబోతున్నాం. అలాగూ నిలువబడగానే ఈరోజు నేను ప్రభు బలను సమీపించడానికి సిద్ధంగా ఉన్నాను. బిడ్డలు మీ కుడి చేతిని పైకెత్తండి. బాప్తిసం పొందిన బిడ్డలు, ఈరోజు దేవుడు మిమ్మును మీ కుటుంబాలను దేవుడు దీవించునుగాక. మరి సిద్ధపరచబడిన రొట్టె ద్రాక్షారసం కొరకు ప్రార్థన చేద్దాం. ప్రార్థన. మమ్మల్ని మిక్కిలిగా ప్రేమించిన మా పరలోకపు తండ్రి, ఈ దినం ప్రత్యేకంగా నీ పాద సన్నిధికి వస్తున్నాం. ప్రభువా, ఈ రొట్టెను నీ శరీరంగా మార్చండి, ఈ యొక్క ద్రాక్షారసం నీ రక్తంగా మార్చండి. మేము అయోగ్యులము, అల్పులము, ఎన్నిక లేని వారమై ఉన్నప్పుడు నీ కృప మమ్మల్ని బ్రతికించింది. నీ కృప చేత మేము ఆవరించబడ్డాం. పాల్పొందే ప్రతి ఒక్కరిని శక్తివంతులుగా చేసి ఈ నెలంతటికి కావలసిన నీ శక్తిని దయచండి. నీ సెలవు త్యాగంలో ఉన్న గొప్ప మరి విషయాలను మేము ధ్యానం చేశాం. మేము మేలు పొందుతున్నాం, నీ దగ్గర నుండి మేలు పొందుతున్నాం. అనేకమైన దీవెనలు పొందడానికి మమ్మల్ని ఆయత్తపరిచి మేము మా శ్రమల్లో ఉన్న మేలును గ్రహించే కృపనిచ్చాం. అంత మాత్రమే కాదు, ఈ లోక సంబంధమైన వాటి పట్ల మేము మరి ప్రభువా వాటికి ఆకర్షితులం కావడానికి లేదు. నీ వాక్యానికి మేము ఆకర్షితులమై నీ వాక్యాన్ని పాటించే బిడ్డలుగా ఉండడానికి మమ్మల్ని ఆయత్తపరచండి. దేవా, నీ వాక్కుల్లో ఉన్న మేలు, నీ ధర్మశాస్త్రం ఉన్న మేలు, శ్రమ నొంది ద్వారా ఉండే మేలు మేము పొందాలి. అనేకులకు దీవెనకరంగా మేము దీవించడానికి మమ్మల్ని ఆయత్తపరచమని యేసు నామములో కొద్ది ప్రార్థన అడిగి వేడుకొంచున్నాం తండ్రి. ఆమేన్. పాట పాడుతుండగా దేవుని సన్నిధిలో మరి ఈ ప్రభు బలను సమీపిద్దాం.